దేవుని పరిశుద్ధ నామములకు మహిమ కలుగును గాక. ప్రియులారా, మరి ఉదయకాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదకరమైనటువంటి సమయము 4వ నెల 2025 సంవత్సరము ఏప్రిల్ మాసంలో మొదటి ఆదివారం ఆరాధన క్రమములో ఈ రీతిగా దేవుని శ్రేష్టమైనటువంటి నామమును జ్ఞాపకం చేసుకోవడానికి మనందరూ కూడా సంతోషించదగినటువంటి వారిగా ఉంటూ ఉన్నాము. ఈ సమయాన్ని క్షణాన్ని చూడలేని వారు ఈ లోకములో చాలా మంది ఉంటూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఈ సమయాన్ని బట్టి సంతోషిస్తూ ఉన్నారు? అయ్యా, నిజంగా నేను ధన్యుడిని. ఇటు సమయాన్ని క్షణాన్ని చాలామంది చూడలేకపోతున్నారు. అయ్యా, ఎంత జాగ్రత్తలు తీసుకున్నా తృణప్రాయంగా వారి జీవితాలు కోల్పోతూ ఉన్నారు. కానీ ఏ అర్హత, యోగ్యత, ఏ విధమైనటువంటి నేను అనుకుంటాను చాలా సందర్భాల్లో యాకోబు భక్తుడు చెప్పినట్టుగా నీటి మీద బుడగలాంటి జీవితాలు, గట్టి పువ్వు లాంటి జీవితాలు, ఆవిరి మీకు తెలుసు, వంట చేసేటప్పుడు మూతల తెరవగానే ఆవిరి ఒక్కసారిగా బయటికి వెళ్ళిపోతుంది, స్ప్రెడ్ అయిపోతుంది, మళ్ళీ అది కనపడదు. అలాంటి జీవితాలు కలిగినటువంటి మనము మరి దేవుని సన్నిధిలో నెలల తరబడి, సంవత్సరాల తరబడి సంతోషభరితమై వెళ్ళిపోతున్నామంటే నిజంగా చాలా శ్రేష్టమైన వారు. దేవుడు మన జీవితాన్ని ఎంత శ్రేష్ఠులుగా తయారు చేశాడో అదే శ్రేష్టతను మన నుంచి కోరుకుంటూ ఉన్నాడు. కనుక ఉదయకాల సమయంలో కొన్ని విషయాలు మీతో మరి మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మొదటి ఆదివారం ఆరాధన క్రమము కనుక సాధ్యమైనంత వరకు అందరూ సహకరించండి. త్వరగా మనము వాక్య భాగంలోనికి వెళ్ళిపోతాం. గమనించండి, దినము చదవబడినటువంటి లేఖన భాగము ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉండెను. రెక్కల లోపటను కన్నులతో నిండి ఉండనివి. అవి భూత, వర్తమాన, భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు అని మానక రాత్రింబగళ్ళు ఎంత చక్కటి, అంటే వర్ణనాతీతం అంటారు కదా. కొన్నిసార్లు కొన్ని కవిత్వాలు చదువుతూ ఉంటే మీకు తెలుసు, ఆటోలు వెనకతలు రాస్తూ ఉంటారు. చాలా కవిత్వాలు చదువుతూ ఉంటే అనిపిస్తుంది, వీళ్ళకి ఎక్కడొస్తాయి ఇలాంటి పదాలు అనిపిస్తుంది. అది మంచి మంచి కవిత్వాలు రాస్తూ ఉంటారు. చదువుతూ ఉంటే ఈయన చాలా పెద్ద కవి అనిపిస్తుంది. చదువు లేకపోయినా కొన్నిసార్లు ఒకసారి ఎప్పుడో నాకు ఒక ఆమె చెప్పినట్టు గుర్తు, భాష రాకపోయినా భావం వ్యక్తపరిస్తే చాలండి. కొన్నిసార్లు మనము ఒడిశా ప్రాంతం ఉంది, మేము అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం. కొన్ని పనుల మీద వెళ్తున్నప్పుడు వారు మాట్లాడేది ఒరియా మాట్లాడుతూ ఉంటారు. అక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని షాపుల దగ్గరికి వెళ్తే ఒరియా అర్థం కాదు. కానీ అక్కడికి వెళ్ళి మనం ఏదైనా ఒక వస్తువు ఇలా చూపించామనుకోండి, అతను నా భాషను చూస్తాడా, నా భావాన్ని చూస్తాడా? అంటే తనకి నా భావం అర్థమైతే చాలు, నేను ఏ వస్తువు అడుగుతున్నానో అది ఇస్తాడు. అంటే కొన్నిసార్లు భావాన్ని వ్యక్తపరిచేటువంటి ఆ స్వతంత్రము దేవుని సన్నిధిలో ఉంది. భాష మనకు రాదు దేవునితో మమేకం అవ్వడానికి, దేవునికి దగ్గర అవ్వడానికి, అతి సన్నిహితంగా జీవించడానికి. మన భాష అంటే నేను మనం నేర్చుకున్నటువంటి విద్యని అవలంబించేటువంటి విధానం గురించి కాదు. అంటే మీకు అర్థం చేసుకునే ప్రయత్నించండి. మీకు అర్థం అవ్వాలని ఒరియా భాష గురించి చెప్పాను. కానీ దేవుని సన్నిధిలో ఇబ్రూ, గ్రీకు, ఇది కాదు నేను మాట్లాడేది. అంటే మన హృదయంలో ఉండేటువంటి తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. ఆయన ముందుకు వచ్చినప్పుడు నీ మనస్సులో ఒక మాట ఉంటుంది, అది ఆయనకు కూడా తెలుసు. అందుకని ఆయన ఏమంటాడంటే, నువ్వు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు అడిగితేనే తప్ప నీకు హృదయ అంతరంగాలు ఎరిగినటువంటి దేవుడు కనుక ఈ ఆదివారము ఏ తలంపులు దేవుని సన్నిధికి వచ్చారో, ఏ ఆలోచనతో వచ్చారో నాకు తెలియదు. కానీ అలా వచ్చి కూర్చుంటే ఇచ్చేటువంటి దేవుడు కాదు. నీ హృదయంలో ఉండేటువంటి భావాన్ని వ్యక్తపరచాలి. భాష రాదు, ఎలా చెప్పాలో తెలియదు నీకు. భాష అంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నేను చెప్పినట్టుగా షాప్ కాడికి వెళ్ళి అలా చూస్తున్నాం అనుకోండి, సెల్ ఫోన్ వైపు, వాడేమో అనుకుంటాడు, దొంగతనం చేయడానికి వచ్చాడు అనుకుంటాడు. ఎందుకు వచ్చాడు అంటే ఏ పని మీద వచ్చాడు, షాప్ మీద నిఘా పెట్టాడేమో అనుకుంటాడు. అంటే అలా చూడడం తప్ప నీ భావాన్ని వ్యక్తపరచడం లేదు, నీ మనసులోది తెలియచేయడం లేదు. దేవుని సన్నిధానంలోకి వచ్చి అలా చూసుకున్నట్టు ఏ విధమైన ప్రయోజనము లేదు. దేవుడితో చెప్పాలా, దయా నా భావం ఇది, నా బాధ ఇది, నా పరిస్థితి ఇది, అది ఎప్పుడైతే మనం వ్యక్తపరుస్తామో అడుగుడి ఇస్తాడే. అంతే తప్ప అలా ఉంటే కాలాలు వెళ్ళిపోతుంటాయి, నెలలు వెళ్ళిపోతుంటాయి, సంవత్సరాలు వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ మనము పొందేటువంటి ప్రతిఫలం అనేది వెనకబడిపోతుంది. కనుక
ఈ దినమందు చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ లేఖన భాగంలో దైవజనుడైనటువంటి యోహాను గారు ఎంత చక్కటి వర్ణన, దేవుని కూర్చున్నటువంటి ఆ పదాలు చదువుతున్నప్పుడు నిజంగా నేను ఎంత సంతోషించానంటే, ఆ చదువుతున్నప్పుడు చాలా స్పష్టత. ఎంత స్పష్టత అంటే చూడండి, అక్కడ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండిను, అవి చుట్టూను రెక్కల లోపటను కనులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో, భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు. సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు ఏమని పిలుస్తున్నాడు, ఏమని సంబోధించబడుతూ ఉన్నాడు? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని సంబోధించబడుతుంది. ఈరోజు ఈ వాక్యానికి నేను టైటిల్ ఏర్పాటు చేయడానికి ప్రార్థన చేస్తాను. ప్రభా, ఈ టైటిల్ నేను ఏమి ఏర్పాటు చేసుకోవాలి అని ఆలోచన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రేరణ, ఉన్నారా ఇలాంటి వారు ఎక్కడైనా లోకములో? ఉన్నారా ఇలాంటి వారు ఎక్కడైనా లోకములో? ఏమండి, ఉన్నారా ఇలాంటి వారు? ఇంత చక్కటి వర్ణన కలిగినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారా? ఇంతటి ప్రావీణ్యత కలిగినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారా? లేదా ఇంతటి ప్రసిద్ధిగాంచినటువంటి దేవుడి లోకములు ఎక్కడైనా ఉన్నారా? ఇలాంటి వారు ఎక్కడైనా లోకములో అసాధ్యమే అనేటువంటి ఆ టైటిల్ నాకు గుర్తొచ్చినప్పుడు నేను చాలాసేపు నవ్వుకున్నాను. నిజమే, దేవుడి గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆది అంతము లేనివాడు, అల్ఫా ఓమేగా. మరి జగత్ పునాది వేయబడక మునుపు నుండి లేఖనాలు పరిశోధన చేస్తున్నప్పుడు ప్రపంచంలో అనేక గ్రంథాలు, ప్రపంచంలో అంటే ఏదో ఎక్కడో ఉన్నటువంటి ఆ ఇన్నర్ ఫీలింగ్ వల్ల కొంతమంది ఒప్పుకోలేరేమో కానీ ఒప్పుకోక తప్పదు. ఆయన పరిశుద్ధుడు అనేటువంటి వాస్తవము సర్వ ప్రపంచము కూడైకొస్తున్నప్పటికీ ఒప్పుకోలేకపోతూ ఉన్నారు. ఎందుకని ఒప్పుకోలేకపోతున్నారు అని అంటే, వారికి ఉండేటువంటి పరిస్థితులు బయటపడతాయి కనుక ఒప్పుకోలేకపోతూ ఉన్నారు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, ఉన్నారా ఇలాంటి వారు లోకంలో ఎక్కడైనా? అసాధ్యమే అని అంటే ఖచ్చితంగా అసాధ్యమే. యేసుక్రీస్తు ప్రభుల వారు లాంటి వారి లోకంలో ఎక్కడ భూతత్వం పెట్టి వెతికినా లేరు. మీకు తెలుసు సచిన్ టెండూల్కర్, ప్రపంచంలో సచిన్ టెండూల్కర్ని క్రికెట్ గాడ్ అంటారు, దేవుడు అంటారు. ఆయన్ని క్రికెట్ అంటే దేవుడిగా భావిస్తారు. ఎందుకు దేవుడిగా భావిస్తారు అంటే, ఆయన పేరట అనేక రికార్డులు ఉన్నాయి. చాలామంది అనుకున్నారు, నాకు తెలిసినటువంటి ఆ సమయంలో నేను అనుకున్నాను, సచిన్ అంటే ఆయన అవుట్ అయిపోతే ఇంకా క్రికెట్ ఎవరు కూడా చూసేవారు కాదు. అయిపోయింది, ఇండియా మ్యాచ్ ఇండియా మొత్తం ఓడిపోయింది అనుకొని శుభ్రంగా టీవీలు కట్టేసి ఎవరి పనిలోకి వాళ్ళు వెళ్ళిపోయేవారు సచిన్ అవుట్ అయిపోతే. అసలు ఆయన రికార్డులకి ఎవరు క్రాస్ చేయలేరేమో అనుకున్నారు. ఆ తదనంతరము ఒక ఆయన వచ్చాడు. ఎవరండి? విరాట్ కోహ్లీ ఒకడు వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత ఆయన కింగ్ కోహ్లీగా, ఆ తదనంతరము రన్స్ అన్ని కూడా టార్గెట్ చేస్తూ ఆయన రీచ్ అవుతూ సచిన్ దాటుతూ ఉంటే అనుకున్నారు, అరే సచిన్ రికార్డ్స్ ఎవరు క్రాస్ చేయలేరు అనుకున్నాము. ఈ అబ్బాయి వచ్చాడు కదా, ఢిల్లీ నుండి వచ్చాడు కదా అనేటువంటి ఆ విరాట్ కోహ్లీని కింగ్ కోహ్లీ అన్నారు. ఇప్పుడు వినిపించేటువంటి వార్తలు ఏంటంటే, ప్రిన్స్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, గిల్ అని. ఆయన అంటారు ఇప్పుడు కోహ్లీని కూడా క్రాస్ చేయడానికి ఎవరు వచ్చారు? ఆయనేమో దేవుడు, ఈయనేమో కింగు, ఇంకొక ఆయన ప్రిన్స్ అట. ఇప్పుడు ఆయన రికార్డ్స్ క్రాస్ చేయడానికి ఎవరు వచ్చారు? గిల్ అని ఒక అబ్బాయి వచ్చాడండి అంటారు. అంటే మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, రికార్డ్స్ అనేవి ఈ లోకంలో మనుషులకి పరిమితం, అంటే శాశ్వతము కాదు. ఒకరిని మించిన వాడు ఒకరు, తాతని మించిన వాడు ఇంకొకటి వస్తాడు. అంటే ఎవరొకరు పేరట అసలు అసాధ్యం అనుకున్నటువంటి పరిస్థితులన్నీ సాధ్యపరచడానికి ఖచ్చితంగా మానవ మాత్రుడిగా మన జీవితాల్లో ఉంది. కానీ ఈ లోకంలో దేవుళ్ళుగా, దేవతలుగా పిలువబడేవారు కొన్ని కోట్ల మంది వచ్చారు, కొన్ని లక్షల మంది వచ్చారు. చాలామంది నేనే దేవుడిని, నేనే దేవతని అని వారు పరిచయం చేసుకున్న వారు వచ్చి, ఇదిగో నాకు అసాధ్యమైనది లేదు, నా పేరట బోల్డని రికార్డులు ఉన్నాయన్నారు. యేసు ప్రభు వారు రికార్డుని ఎవరైనా క్రాస్ చేయగలిగారా? అమ్మా, సచిన్ రికార్డ్స్ కోహ్లీ క్రాస్ చేశాడు. కోహ్లీనేమో ఎవరో ప్రిన్స్ గిల్ అనేటువంటి ఆయన క్రాస్ చేస్తాడనేటువంటి ఆ సూచనలు కొంతమంది క్రికెట్ తత్వవేత్తలు తెలియజేస్తూ ఉన్నారు. మరి యేసుక్రీస్తు ప్రభువు వారి రికార్డ్స్ని ఎవరు క్రాస్ చేశారు? ఆయన పరిశుద్ధుడు అనేటువంటి ఒక పేరు ప్రపంచానికి పరిచయం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి లేఖన భాగములో మనం చూస్తూ ఉంటే, అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఒకప్పుడు ఏదో అప్పటికప్పుడు అలా చేసేసి కాలక్షేపం అయిపోయింది అన్నట్టుగా. సచిన్ కాలంలో ఆయన రికార్డులు బద్దలు కొట్టాడు. కానీ ఈ కాలానికి వచ్చేటప్పుడు సచిన్ రికార్డు ఉందా? లేదు, కనుమరుగైపోతుంది. మరి నెక్స్ట్ తరానికి వెళ్ళేటప్పుడు కోహ్లీ రికార్డ్స్ ఉంటాయా?
లేదు, కనుమరుగైపోతూ ఉంది. అంటే ఖచ్చితంగా భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఒకరిని మించిన వారు ఒకరు వస్తూ ఉన్నారు. కానీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు రాబోయే కాలంలో కూడా యేసు ప్రభు వారి రికార్డ్స్ని ఎవ్వరూ కూడా తిరగరాయలేరు. అందుకనే భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఆయన లాంటి వారు. అందుకనే ఈ యొక్క మెసేజ్కి మన ఈ యొక్క ప్రసంగానికి ఉన్నారా ఇలాంటి వారు ఎక్కడైనా లోకంలో అసాధ్యమే అనేటువంటి ఒక చక్కటి టైటిల్ ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. నేను విజయనగరం ప్రాంతంలో పనిచేస్తున్నప్పుడు ఒక ఎంఆర్ఓ గారికి 2 పిల్లలు ఉండేవారు. ఆ 2 ఆడపిల్లలు మందిరానికి వచ్చేవారు. అమూల్య, అక్షయ వాళ్ళ పేర్లు. వస్తూ ఉంటే పద్మనాభంలో చేసేవారు వాళ్ళ అమ్మగారి ఎంఆర్ఓగా ఉమామహేశ్వర్ గారు. ఆ పిల్లలు వస్తే దాదాపుగా నాకున్నటువంటి అనుభవాన్ని బట్టి 4 సంవత్సరాలు ఆ సంఘంలో పనిచేశాను. 4 సంవత్సరాలలో ఎవరక్కో ఎవరి చెల్లో కూడా పోల్చుకోలేనటువంటి పరిస్థితి. ఇద్దరు ఒకేలాగా ఉండేవారు. ఇద్దరికి ఒకేలాంటి డ్రెస్, వారి యొక్క తల దూకునే విధానం కానీ, హీల్స్ అంటే చెప్పులు కానీ, నడిచే విధానం కానీ, వారు మాట్లాడే విధానం కానీ, సంబోధించే విధానం కానీ 4 సంవత్సరాల్లో నేను ఎన్నిసార్లు కొన్ని 100 సార్లు కన్ఫ్యూజ్ అయ్యాను. చాలా సందర్భాల్లో నేను అక్క ఏం చేస్తుందంటే నేనే అక్కనండి అనేది. ఏమో చెల్లి రోజు చర్చికి రాలేదేంట్రా అని అంటే నేనే చెల్లినండి, అక్కింటి దగ్గర ఉందని. ఎన్నోసార్లు కన్ఫ్యూజ్ అయ్యాను. చాలాసార్లు నేను అడిగాను, సిస్టర్ గారండి వీళ్ళిద్దరికీ మీరు ఎలా గుర్తుపడతారు అని అంటే తల్లిని కదండి నేను గుర్తుపట్టగలను అని చెప్పారు. అంటే ఎలా గుర్తుపడతారో నాకు తెలియదు, కానీ కొన్ని 100 సార్లు నేను ఆ ఇంటికి వెళ్ళినప్పుడల్లా కన్ఫ్యూజ్ అయ్యేవాడిని. నేను బయట ఉన్నప్పుడు ఎవరు అక్కో ఎవరు చెల్లో అర్థం కాక అలా చూసుకుంటూ ఉండేవాడిని. అమ్మ ప్రైజ్ లాడరా అని అంటే అక్క పాస్ట్ గారు వచ్చారంటే అప్పుడు నాకు అర్థమైంది ఈవిడే చెల్లి అని అర్థమైంది నాకు. అంటే ప్రపంచంలో మనుషులను పోలిన వారు ఎంతమంది ఉంటారట? 7 ఉంటారనేటువంటి పోకడ ఒకటి ఉంది. ప్రపంచంలో మనుషులు పోలిన వారు మనుషులు 7 లాంటి వారు ఉంటారు అని అంటే చాలామంది అంటూ ఉంటారు. మేబీ నేను కూడా చూడలేదు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారిని పోలిన వారు ఎవరైనా ఉన్నారా? ఏమంటే మనుషులు పోలిన వారు మనుషులు 7 ఉంటారు కదా. మరి అలాంటప్పుడు యేసు ప్రభు లాంటి వారి లోకంలో ఇంకొక 6 ఉండాలి కదా. ఉన్నారా ఎవరైనా? అంటే సర్వాధికారి, నిరంతరము స్తోత్రారుడుగా పిలువబడేటువంటి ఈయన ఎలాంటి వాడు? భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు ప్రభు. ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థపరుడుగా పిలువబడడానికి ఆయన మాత్రమే అర్హుడు. అందుకని ఉన్నారా ఎలాంటి వారంటే లోకంలో భూతాంతం పెట్టి వెతికిన ఏ విధంగా మనం ప్రయత్నాలు చేసినా అలాంటి వారిని పట్టుకోలేము. పిల్లలు జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ మనము బాగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే చాలా సందర్భాల్లో ఒక భార్య తన భర్త గురించి సాక్ష్యం ఇస్తుంది, లేదా ఒక అక్క తన చెల్లి గురించి, చెల్లి అక్క గురించి, తమ్ముడు అన్న గురించి. అంటే కుటుంబంలో చాలా సందర్భాల్లో నేను అప్పుడప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. కొన్ని సందర్భాల్లో వారి యొక్క స్మైల్ అంటే ఫేస్ రీడింగ్ అంటారు కదా. కొన్నిసార్లు ఎప్పుడైనా మనము కొంతమందితో మాట్లాడేటప్పుడు వారి కదలికలు, వారు మాట్లాడుతున్నప్పుడు వారి గొంతి కథలకు కానీ, ఐబ్రో కథలకు కానీ, వారి ఫేస్ కానీ, వారి కదిల్చే విధానమును బట్టి వారు ఏం థింక్ చేస్తున్నారో సాధ్యమైనంత వరకు అర్థం చేసుకోవచ్చు. ఏమంటే నిజంగా మీకు చాలా మంచి భార్య దొరికిందండి, ఇలాంటి భార్య దొరకడం మీ అదృష్టం అండి అన్నాం అనుకోండి. జనరల్గా ఎవరు చాలా మంచిదండి అని అంటే ఆయన ఏమనడు. దూరపు కొండలు అమ్మా, దూరపు కొండలు ఏమంటే తెలియదు సామెత, తెలిస్తే భయం. అంటే మళ్ళీ మా ఆవిడింటికి వెళ్తారు ఏమంటుంది అనుకుంటున్నారా? దూరపు కొండలు నునుపు. అయ్యగారు మీరు ఇంట్లో ఇక్కడ లేరు కాబట్టి తెలుస్తుంది, నేను ఆవిడతో 7 సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్నాను కాబట్టి ఆవిడ ఏంటో నాకు తెలిసిన అర్థము. ఆయన ఏమంటారు తెలిసి ఏమనడు. మా ఆవిడ బంగారం అండి, మా ఆవిడ ఏంటండి ఇత్తడండి అని ఏం చెప్పడు. కానీ దూరపు కొండలు నునుపండి, ఎప్పుడైతే విన్నారు పాస్టర్ గారు అండి అంటాడు, ఒక్క గుట్టకేస్తాడంతే. అప్పుడు ఏమర్థం చేసుకోవాలి అంటే దగ్గరగా ఉండే వారికి ఒక వ్యక్తి యొక్క గుణ లక్షణాలు అర్థమవుతాయి. వారితో కలిసి మనం జీవిస్తున్నప్పుడు దూరంగా ఉండే అంతకాలము ఆ వ్యక్తి ఎలాంటి వాడో, ఎలా మాట్లాడతాడో, ఎలా నడుస్తాడో, అని ఏం థింక్ చేస్తాడో ఆ వ్యక్తి గురించి అంచనా వేయలేము. మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు గారు దేవుడి గురించి ఎవరు సంబోధిస్తూ ఉన్నారు? యోహాను గారు యేసు ప్రభు గారు దేవుడి గురించి ఎందుకు అలా చెబుతున్నాడు? ఆయన సర్వాధికారి, ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఆయన పరిశుద్ధుడని ఎలా చెప్పగలుగుతూ ఉన్నాడు? మీ ఆయన గురించి అడగగానే దూరపు కొండలు నుండిపండి అన్నారు. మరి మీ ఆవిడ గురించి అడగగానే దూరపు కొండలు నుండిపండి అంటే అందులో ఎంత లోతైన అర్థం ఉందంటే, మీరు ఇంట్లో ఉంటే ఈవిడితో ఉంటే అంటే ఇంట్లో మీరు మాతో పాటుగా ఉంటే అప్పుడు మీకు అర్థమవుతుందంటే ఆవిడ యొక్క గుణలక్షణాలు ఏంటో, ఆవిడ యొక్క బిహేవియర్ ఏంటో, ఆవిడ మాట విధానం ఏంటో, ఆవిడ మాటలతో పేగులు
కాబట్టి మా ఇంట్లో కత్తులు అవసరం లేదండి, ఆవిడ 4 చాలంటారు చాలామంది. సామెతల్లో సొలొమోను భక్తుడు కూడా చెప్తున్నాడు కదా, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, గుంటుల్లో గుణపంలో దిగబడిపోయిందంటారు. అంటే మాటల్లో అంత శక్తి ఉందా అని అంటే ఉంది. ఇక్కడ మరి దేవాది దేవుని యొక్క పరిశుద్ధత ఎవరు చూశారు? కొన్ని కోట్ల సంవత్సరాలుగా ఆయనతో కలిసి జీవించేటువంటి ఒక గుంపు ఉంది, ఆయనతో కలిసి ప్రయాణించేటువంటి ఒక గుంపు ఉంది. ఎవరు ఆ గుంపు అని అంటే దేవదూతల యొక్క సముదాయం. చూడండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనము చదువుకుంటున్నప్పుడు అక్కడ మనకు కొన్ని విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము చదవండి. రాజు అయిన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమును అత్యున్నత సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని, ఆయన చొక్కాయ అంచులో దేవాలయం నిండుకొని ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొని చుట్టూ 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు ఈ మాట జాగ్రత్తగా ఉండు, వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో చెప్పి చాలండి. హల్లెలూయా, గట్టిగా చెప్తాం హల్లెలూయా. కొన్ని కోట్ల సంవత్సరాలుగా దేవాది దేవునితో సహవాసం చేస్తున్నటువంటి గుంపు ఎవరు? దేవదూతల సమూహము. దేవదూతల సమూహము అంటే దూరంగా ఉన్నారా, దగ్గరగా ఉన్నారా? మీ ఆవిడ లేదా మీ ఆయన, మీ పిల్లలు మిమ్మల్ని చూడగానే ఏమంటారు తెలుసా? నీకు ఇలాంటి తండ్రి దొరికినందుకు సంతోషించు అన్నాం అనుకోండి, మీకుంటే బాగుండు, మీ నాన్న ఇలాంటి తండ్రి నీకుంటే అప్పుడు తెలిసి ఉండేది, ఇలాంటి అమ్మ నీకుంటే అప్పుడు తెలిసి ఉండేది, ఇలాంటి కొడుకు నీకుంటే అప్పుడు తెలిసి ఉండేది. అంటే ఒక ఇంటిలో ఉన్నప్పుడు వారు మైనస్లు ఏంటో వారు ప్లస్లు ఏంటో ఎవరు చెప్పగలరు? మన ఇంటోనే చెప్పగలరు. ఇప్పుడు దేవదూతలు ఎవరి గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి? అయ్యా ఉన్నారా ఇలాంటి వారు ఎక్కడైనా? దేవదూతలు కొన్ని కోట్ల సంవత్సరాలు ఏదో 1 రోజు 2 రోజులు 3 రోజులు గడిపేసి అమ్మ ఆయన పరిశుద్ధుడే అని చెప్పడం లేదు. భూతకాలములో అంటే అప్పుడు కాలములో ఏం చెప్తూ ఉన్నారు? ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. అయ్యా ఆయనలో మార్పు లేదు, ఆయన ఏదో పబ్బం గడుపుకునే దేవుడు కాదు. అంటే కొన్ని రకాలైనటువంటి పరిస్థితులు మీ దృష్టికి తీసుకుని వస్తాను. అంటే ఒక కాలంలో అంటే కొంచెం మంచివాడుగా అంటే నేను విషయం చెప్పడం లేదు, మీరు అర్థం చేసుకుంటారని ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సాధ్యమైనంత వరకు అవగాహన కలిగిన వారే కాబట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒక తరం ఉంది, ఒక తరంలో ఒక ఆయనంట కొంచెం మంచివాడుగా పుట్టాడంట, ఒక ఆవిడే చేసుకున్నాడంట. తర్వాత ఇంకొక తరంలో కొంచెం 2 3తో కాలం గడిపాడట. అంటే ఇంకొక తరంలో ఆయన కూడా నేనున్నాను అన్నాడట. ఒక తరంలో ఒక ఆవిడే ఏకపత్ని పురుషుడిగా ఉన్నాడు, నేనే మీకు సో అండ్ సో అన్నాడు. ఇంకొక ఆయన ఏమో 2 3తో అన్నాడు. ఆ తర్వాత తరంలోకి వచ్చేటప్పుడు సొలొమోను భక్తుడు 1000 మంది ఉన్నట్టుగా కొంతమంది అర్థమైంది అనుకుంటాను. అదనమాట. అంటే ఈయన భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో ఎలా ఉన్నాడు? పరిశుద్ధుడిగానే ఉన్నాడు, ఏకపత్ని పురుషుడిగా, ఆ తర్వాత 2తో తిప్పలు పడేవాడుగా, ఆ తర్వాత ఎంతమంది కదండి. అంటే వీళ్ళందరితో కంపేర్ చేసుకున్నప్పుడు ఇలాంటి వారి లోకంలో ఎక్కడా లేరు. అందుకని ఆయనతో దగ్గరగా కొన్ని కోట్ల సంవత్సరాలుగా ప్రయాణించేటువంటి దేవదూతలు ఎవరి సాక్ష్యం ఇస్తున్నాయంటే చిచ్చి ఈయన ఈ రోజు ఎలా ఉన్నాడు, రేపు ఇంకొకలాగా ఉన్నాడు, ఎల్లుండి ఇంకొకలాగా ఉన్నాడు. ఇది ఈ కాలంలో కాబట్టి ఈ కాలానికి ఈయన ఇలా జీవించాలి, ఆ కాలానికి అలా జీవించాలి, రాబోయే కాలానికి ఇంకొకలాగా జీవించాలి. అలాగే యేసు ప్రభువులు వేరియేషన్స్ ఉన్నాయండి. ఎప్పుడైనా మార్పు చెందాడా? 6వ అధ్యాయం యెషయా గ్రంథంలో చదివితే అక్కడ దేవదూతల సాక్ష్యాన్ని మనం చదువుతున్నప్పుడు 3వ వచనం అనుకుంటాను, వారు సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో. ఇది భూతకాలము. నేను ఇప్పుడు మీకు తెలియజేసేది గతించిపోయినటువంటి కాలము. గతించిపోయినటువంటి కాలంలో ప్రవక్త అయినటువంటి ఈయన యెషయా గారు చూస్తూ ఉన్నాడు దర్శనాన్ని. అయ్యా ఆ కాలంలో ఇతను ఇంత గొప్ప దేవుడా, ఈయనలో ఇంత పరిశుద్ధుడా, ఈయన ఇంత శ్రేష్టమైన వాడా అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ఇది మరి భూతకాలంలో ఇంకొక విషయాన్ని కూడా నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. మొట్టమొదటిగా
భక్తుడైనటువంటి మోషే గారు మాట్లాడినటువంటి ఒక సందర్భం. నిర్గమకాండం 15:11 చదివితే ఇది భూతకాలము, యెహోవా వేల్పులలో నీ వంటి వాడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడువు, నీ వంటి వాడు. చాలండి. ఇక్కడ మోషే గారు పాట పాడుతున్నాడట. ఏం పాట పాడుతున్నాడంటే 11వ వచనంలో, యెహోవా వేల్పులలో నీ వంటి వాడు ఒక్కడును లేడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. దేనిని బట్టి? పరిశుద్ధతను బట్టి. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, మోషే ఎక్కడ పెరిగాడు? ఏమంటే మోషే ఎక్కడ పెరిగాడు? ఐగుప్తులో ఏదో చిన్న పాకలో పెరిగాడా? ఎక్కడ పెరిగాడంటే అంతఃపురములో, ఫరో ఆస్థానంలో పెరిగాడు. రాజకుమారికి కుమారుడిగా ఎంత అష్టైశ్వర్యాల్లో తులుతూగుతూ ఆయనకి ఏం కావాలంటే తన కనుసైకిల్లో తెచ్చుకొని అనుభవించగలిగినటువంటి రాజకుమార్తెకి ఎంతో ఇష్టడైనటువంటి కుమారుడు, పెంచుకునేటువంటి కుమారుడు కనుక ఏ లోటు రాకుండా అష్టైశ్వర్యాల్లో సకల విద్యల్లో ప్రావీణ్యగలిగినటువంటి కుమారుడుగా మోసేను తయారు చేసుకుంటూ ఉంది. పిల్లలు జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఐగుప్తులో మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఐగుప్తు గురించి కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఇక్కడ మోసే పెరిగినటువంటి విధానం గురించి మనం ఆలోచన చేస్తే అక్కడ ఐగుప్తులో చాలా మంది దేవుళ్ళు దేవతలు ఉన్నారట. చాలా మంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు. అయితే 40 సంవత్సరాలు మోసే అదే ప్రాంతంలో పెరిగాడు. 40 సంవత్సరాలు ఐగుప్తులు పెరిగిన తర్వాత అక్కడ మనం చదువుతున్నప్పుడు కొన్ని వేల మంది, లక్షల గుళ్ళు చూశాడట. అంటే ప్రతి సందుకి ప్రతి గుందుకి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళుగా ఎక్కడ పడితే అక్కడ గుళ్ళు గోపురాలు కట్టించేసి వారిని దేవుళ్ళుగా దేవతలుగా పూజిస్తూ ఉన్నారు. పూజిస్తూ ఉంటే మోసే ఐగుప్తులో జరిగినటువంటి పరిస్థితులన్నీ చూసిన తర్వాత మీకు తెలుసు, ఎథెన్స్ అయినటువంటి పట్టణం గురించి గత 2 వారాల క్రిందట నేను పరిచయం చేసినట్టు గుర్తు. ఎథెన్స్ అయినటువంటి పట్టణంలో దాదాపుగా 8,000 మంది ఉన్నారనుకోండి. జనాభా 8,000 మంది ఉన్నారనుకోండి. 8,000 మందికి 36,000 మంది 32,000 దేవతలు ఉండేయట. అర్థమవుతుంది? 8,000 మంది ప్రజలుంటే దేవతలని 32,000 దేవతలు. అంటే ఒక్కొక్కరికి 8 బలిపీఠాలట. అంటే ఒక వ్యక్తి 8,000 మంది ఇదిగో వెళ్తే 8 బలిపీఠాలు, 8 దేవతలకి ఈయనొక్కడే పూజారి. మీకు అర్థమవుతుందండి? అంటే జనాభా తక్కువ, ఎక్కువ. ఇప్పుడు ఎథెన్స్ పట్టణం ఎలాగైతే ఉందో ఐగుప్తులో కూడా మోసే అవే చూస్తాడు. కానీ భయకంపితమైనటువంటి వాతావరణం ఏంటంటే ఐగుప్తులో ఉండేటువంటి ఆ పరిస్థితులు కొద్దిగా ఇబ్బందికరమే. కానీ మీకు అర్థం అవ్వాలని తెలియజేస్తూ ఉన్నాను. కొన్ని దేవాలయాల మీద కట్టేటువంటి విగ్రహాలు చూడడానికి కూడా అసభ్యకరమైనటువంటి విధముగా ఉంటాయి. అరే, ఒక బిడ్డని, చంటి బిడ్డను కూడా మనం అలా చూడడానికి ఇష్టపడం. ఎత్తుకునేటువంటి కుమారును ఎత్తుకునేటప్పుడు ఆ ఉన్నటువంటి టవలో లేదంటే అక్కడ ఏదో ఒకటి తీసుకొని వచ్చి ఆ బిడ్డ మీద ఇమీడియట్గా మనం కప్పుకొని ఆ బిడ్డని చాలా పొందుకంగా సంరక్షించడానికి ఇష్టపడతాం. కానీ లోకానికి నేర్పించేటువంటి సంస్కారము, లోకానికి పరిచయం చేసేటువంటి విధానం ఎంత దౌర్భాగ్యం స్థితిలో ఉందనంటే ప్రపంచంలో పెద్ద పెద్ద గోపురాలు, పెద్ద పెద్ద గుడులు కడుతూ వాటి మీద అసభ్యకరమైనటువంటి శిల్పకారులు వచ్చి వాటిని శిల్పాలు చెక్కుతూ ఉంటారు. మళ్ళీ వాటికి ఏం పేరు పెడతారంటే అందమైనటువంటి శిల్పమనో లేదంటే ఇంకా రకరకాల శిల్పాలు. మీకు తెలుసా, వైజాగ్లో దేవీపురం అనేటువంటి ఒక ఊరు ఉంది, సబ్బవరం దగ్గరలో. నాకు చిన్నతనంలో నాకు తెలియదు దేవీపురం అంటే ఒక టూరిస్ట్ ప్లేస్ అనుకునేవారు. టూరిస్ట్ ప్లేస్ అంటే కాలేజెస్ అయిపోయిన తర్వాత అందరూ సమ్మర్ హాలిడేస్కి వెళ్తూ ఉంటే సరే చూద్దాం పదా అని చెప్పేసి అందరితో పాటుగా వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దేవాలయం చూసిన తర్వాత లైఫ్లో మరలా అలాంటి టెంపుల్కి వెళ్ళకూడదు అనిపించింది. టూరిస్ట్ ప్లేసే. ఒక వ్యక్తి యొక్క ప్రతిబింబము అక్కడ అంత పబ్లిక్గా టూరిజంగా పేరు పెట్టుకొని దేవీపురం అనేటువంటి గ్రామంలో ఒక్క దగ్గరే కాదు, ప్రపంచంలో చాలా చోట్ల ఇలాంటి దౌర్భాగ్య స్థితి ఐగుప్తు ప్రాంతంలో కొనసాగిందట. మోసే వీటన్నింటినీ గమనించాడు. మోసే వీటన్నింటిని చూసిన తర్వాత అరే, దేవాలయం అంటే పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉండాలి, ప్రశాంతతకు సాదృశ్యంగా ఉండాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత యవనస్తులు కావచ్చు, నడిప్రాయం కలిగిన వారు కావచ్చు, వృద్ధులు కావచ్చు, అనేకులు పాపానికి ప్రేరేపించబడుతూ ఉన్నారు. అక్కడ ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే
ఎక్కువగా ఎవరైతే వ్యభిచారం చేస్తారో, ఎక్కువగా ఎవరైతే తప్పు చేస్తారో వారికి దేవుని దర్శనం దొరుకుతుంది. అనేక రకాలైనటువంటి అపోహలు, పోకడాలు ఈ లోకములో వెదజల్లుతూ ఉన్నటువంటి దాఖలాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇవన్నీ కూడా దగ్గరగా ఉండి 40 సంవత్సరాలు ఎక్కడ పెరిగాడు? ఐగుప్తులో పెరిగిన మోసే వచ్చి అవన్నీ చూసిన తర్వాత 40 సంవత్సరాలు చూసి 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 ఇప్పుడు ఈయన ఏమైనా పాట రాస్తున్నాడంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు చదవండి 11వ వచనము. యెహోవా వేల్పులలో నీ వంటి వాడు ఎవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడు అయ్యా. 2 చేతులు 2 నా కళ్ళు సరిపోయా నీ పరిశుద్ధతను పొగడటానిక. నా అపవిత్రమైన నోరు సరిపోదయ్యా. ఏ యోగ్యత లేనటువంటి నాలాంటి దౌర్భాగ్యుడు 40 సంవత్సరాలు అపవిత్రమైన ప్లేస్లో పెరిగి, 40 సంవత్సరాలు దౌర్భాగ్యం స్థితిలో పెరిగి, వారితో నేను వెళ్ళి చూసిన తర్వాత, నేను దగ్గరగా సహవాసం చేసిన తర్వాత, ఐగుప్తులో వారితో కలిసి నేను జీవించిన తర్వాత, ఈ 40 సంవత్సరాల తర్వాత ఎక్కడ మోసే అగ్నిలోంచి దేవుని స్వరాన్ని విన్న తర్వాత, పొదలోంచి దేవుని స్వరాన్ని విన్న తర్వాత అప్పుడు అంటాడు, ఎక్కడికి వెళ్ళిపోయావయ్యా ఇంతకాలం? వేలుపులలో ఏమంటే పరిశుద్ధుడు లేడు కదా. నేను 40 సంవత్సరాలు అపవిత్రతనే చూశానయ్యా, కానీ నీలాంటి దేవుడు లేడు. భూతకాలంలో, గతించిపోయినటువంటి కాలంలో భక్తుడైనటువంటి మోసే ద్వారా మనం వింటూ ఉన్నాము. గతించిపోయినటువంటి కాలంలో మనం వింటున్నటువంటి ఒక చక్కటి అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. పిల్లరా, మరి ఇంత చక్కటి అనుభూతి కలిగినటువంటి దేవుని సన్నిధానంలో మనము ఉంటూ ఉన్నాము. చాలా మరి ఆశీర్వాదకరమైనటువంటి దేవుడు. ఈ భూతకాలం అనగా గడిచిపోయినటువంటి కాలం. భవిష్యత్ కాలం అంటే వర్తమాన కాలం అంటే ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి కాలం. ప్రవక్త అయినటువంటి యెషయా దగ్గర నుంచి మరి మనం యేసుక్రీస్తు ప్రభుల వారి వరకు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఇదంతా కూడా వర్తమాన కాలంలోకి వస్తారు. ఎందుకని? యేసుక్రీస్తు ప్రభుల వారు మనతో ఉండడానికి, మన యొక్క రక్షణ కొరకు ఆయన లోకానికి వచ్చాడు కనుక యెషయా ప్రవక్త చూశాడట. ఆరాధ్యంలో చదువుకున్నాం కదా, ఆ అత్యున్నతి సింహాసనం ఉంది ఆయన చూడగానే. వర్తమాన కాలంలో చేయవలసింది ఏంటంటే ఆయన చూడగానే యెషయా ప్రవక్త గతించినటువంటి ఆదివారం కూడా నేను తెలియజేశాను. ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, నేను అపవిత్రునయ్యా, అపవిత్రుని అని దేవుని సన్నిధానంలో ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి, హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుంటాం. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయం 13వ వచనం చదివితే, దుష్టత్వమును చూడలేనంత నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత చాలండి. ఆయన ఎలాంటి వాడట? ఆయన కనుదృష్టి దుష్టత్వమును చూడలేనంత. నిజంగా దుష్టత్వాన్ని చూసి ఎంకరేజ్ చేసే దేవుడు కాదు, సపోర్ట్ చేసే దేవుడు కాదు. కనుక ఆయన గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆయన వర్తమాన కాలంలో మన నుంచి ఆశించేది ఏంటంటే పరిశుద్ధతను ఆశిస్తూ ఉన్నాడు. భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలలో ఆయన పరిశుద్ధిగా ఉంటున్నాడు. ఆయన పరిశుద్ధిగా ఉంటూ ఉన్నాడు. మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లలు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు చూడండి, 5వ కీర్తన భాగము 4వ చరణాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 5వ కీర్తన భాగము 4వ చరణము చదవటం. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడువు కావు, చెడుతనమును నీ యొద్ద చోటు లేదు. యెషయా అత్యున్నత సింహాసనం మీద పరిశుద్ధుడైనటువంటి దేవుడు చూసిన తర్వాత, అయ్యా నువ్వు నా ప్రవక్తవు కదా, రా నాయనా రా, నీకు కూడా కుర్చీ వేసాను రా, లేదా నా సంఖ్యను పెట్టుకుంటాను అన్నారు కదా. అదే యెషయా గ్రంథంలో అంటాడు కదా, ముదిము వచ్చే వరకు నేను నిన్ను సంఖ్యనెత్తుకుని ముద్దాడుదును అన్నాడు కదా. కాబట్టి వచ్చి నా సంఖ్యను కూర్చో అన్నాడు దేవుడు. అలా చూడగానే యెషయాకి అర్థమైంది, ఈయన పరిశుద్ధుడు. బాబాయ్ ఆనాడు మోసే కాలంలో మోసే భక్తుడు మరి సెలవిచ్చినటువంటి రీతిగా ఈయన ఆశామాస దేవుడు కాదు, ఏదో కొద్ది ఆటోడుపుగా ఎలాగోలా గడిపేసే దేవుడు కాదు. ఈయన పరిశుద్ధుడు అని ఎప్పుడైతే దేవదూతలు పరిశుద్ధుడు 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 అని పొగడడం యెషయా చూశాడో, పరుగున పరిగెత్తుకొని వెళ్ళి, అయ్యా నేను అపవిత్రమైన పెదవులు గలవాడనయ్యా, అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను అనగానే దేవుడు తన పరిశుద్ధతతో నేను పరిశుద్ధులు కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండడని ఎలా తెలియజేస్తాడో ఆ విషయాన్ని మరి దేవుడు తనతో మాట్లాడిన విధానమును బయలుపరిచినట్లుగా మనం చూడగలుగుతున్నాం. పిల్లలు జ్ఞాపకం తీసుకోండి, ఇక్కడ మోసే ఇలా అన్నాడు, నా ఆశ్రయ దుర్గము యెహోవా యథార్థవంతుడు అని
ఈయన మోషే గారు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు పరిశుద్ధుడు మాత్రమే కాదు, ఆశ్రయ దుర్గము, ఆ తర్వాత యథార్థవంతుడిని మోషే గారు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన యందు ఏ చెడుతనము లేదని మోషే గారు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ యోహాను గారు ఏమంటున్నాడంటే ఆయన యందు ఏ పాపము లేదు అని ప్రకటన గ్రంథంలో తెలియజేశారు. పిల్లరా, భూమిపై శరీరం కలిగినటువంటి ఇంక్లూడింగ్ మనందరితో కలుపుకొని భూమి మీద తల్లి గర్భాలు పుట్టినటువంటి శరీరము ధరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా శారీరకంగా పాపం చేయకపోవచ్చు. మన మాట అర్థం చేసుకుని ప్రయత్నించాలి. శారీరకంగా ఈ భూమి మీద జన్మించినటువంటి బిడ్డలుగా శరీర సౌష్ఠ్యం కలిగినటువంటి వారిగా మనము శారీరకంగా పాపం చేయకపోవచ్చు, కానీ మనసుతో పాపం చేసేటువంటి వ్యక్తులు ఉన్నారు. అర్థమైందండి? శారీరకంగా చాలా దృఢం కలిగి ఉంటాను, నేను అది ముట్టుకోను, నేను అక్కడికి వెళ్ళను, అలా చేయను, అది తినను, ఇలా చాలా నిష్ఠ కలిగి ఉంటాను అని అంటూనే మనసులో పాపం చేసేవారు ఉన్నారు. అందుకే యేసుప్రభు అంటారు, ఇదిగో ఒక స్త్రీని మోహం చూపుతో చూస్తేనే ఆమెతో వ్యభిచరించినట్లు అన్నారు. ఏమండి, ఈ మాట కొద్దిగా ఇబ్బంది, కానీ మీకు అర్థం అవ్వాలా తెలియజేస్తాను. మంచం మీద చేయకపోయినా మనసుతో పాపం చేసేవారు ఉన్నారు. చాలా అసభ్యకరమైనటువంటి మాటే, కానీ ఆయన అంటాడు, నువ్వు మోహపు చూపుతో ఆమెను ఏమి నువ్వు టచ్ చేయలేదు, ఎక్కడున్నావు? పరిశుద్ధుడైనటువంటి దేవుడిని ఆరాధించినట్టు కూర్చోవు, జీవాధిపతి అయినటువంటి దేవుని పాద సన్నిధానంలోకి వచ్చినటువంటి నీ కళ్ళు ఏం చూస్తూ ఉన్నాయి? ఏం చేస్తూ ఉన్నాయి? యెషయా ఏమన్నాడు? అయ్యా, నా బ్రతుకు నాకు తెలిసింది నీ దగ్గరికి రాగానే, నా బ్రతుకు ఏంటో నాకు అర్థమైందయ్యా, నీ దగ్గరికి రాగానే నేను అపవిత్రమైన ప్రజల మధ్యలో ఉన్నాను, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, నేను అపవిత్రమైన నేత్రములు కలిగిన వాడును, నా శరీరము పాపం చేయలేదు, కానీ నా మనసు పాపం చేస్తుంది. ఒప్పుకోగలుగుతున్నావా? ఎవరు చూశాడంటే నేను పాపం చేయడం, ఎవరు చూశాడా అంటారు చాలా. నీ మనస్సును ఎరిగినటువంటి దేవుడు, ఇర్మియా గ్రంథాలు అన్నాడు కదా, హృదయ రహస్యాలు ఎరిగినటువంటి దేవుడు మనం ఆశ్రయించాం. ఏదో సరే, ఈ తరం, రెండో తరం, మూడో తరం ఇలా ఎక్స్క్యూజ్ చేసే దేవుడు కాదు మన దేవుడు. ఈయన భూత భవిష్యత్ వర్తమాన కాలములలో మరి ఆయన మన జీవితాల గురించి మాట్లాడేటువంటి దేవుడు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, మరి ప్రత్యేకించి భక్తులైనటువంటి మోషే గారు తెలియజేస్తూ ఉన్నారు, అయ్యా భూతకాలములో ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధతను బట్టి నేను కనులారా చూసినటువంటి 40 సంవత్సరాలలో నేను ఐగుప్తు సామ్రాజ్యంలో చూశాను, ఏ దేవుడు, ఏ దేవత వారు అసభ్యకరమైనటువంటి జీవితాలు కలిగి జీవించి, పాపము జీవితాలు కలిగి జీవించి వారు దేవుళ్ళుగా దేవతలుగా పేర్లు పెట్టుకొని ఉన్నారు. కానీ ఈయన ఎలాంటి వాడంటే యథార్థవంతుడు, ఆయన పరిశుద్ధతను బట్టి వేల్పులలో అలాంటి వారు లేరు అని ఎవరు స్టాంప్ వేశారు? మోషే గారు తెలియజేస్తూ ఉన్నారు. తర్వాత మరి మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మరి యోహాను గారు కూడా అంటారు కదా, ఎందుకు యోహాను గారు మరి యెషయా ప్రవక్త చూశాడు కాబట్టి తన పరిస్థితిని ఒప్పుకున్నాడు. యోహాను గారికి ఎలా తెలుసు? యోహాను గారికి ఎలా తెలుసు అండి? మీ ఇంట్లో విషయాలు మాకు ఎలా తెలుస్తాయి? నేను ఇందా చెప్పాను చూడండి, ఏమంటే మీ ఆయన అంటే దూరపు కొండలు నిలుపండి అన్నట్టుగా ఇప్పుడు దేవుడి కోసం యోహాను గారు ఎందుకు రాస్తున్నాడు? ఆయన ఎందుకు ఏ పాపము లేదు ఎలా రాయగలిగాడు? 12 మంది శిష్యులలో ఆయనే ఎలా రాయగలిగాడంటే యేసుక్రీస్తు ప్రభువు వారి రొమ్మున ఆనుకున్నటువంటి శిష్యుడు ఆయన. ఆయన హృదయ అంతరంగాలలో ఏముందో గ్రహించగలిగినటువంటి దేవుడు. పద్మాస్ దీపములో దర్శనాన్ని చూసిన తర్వాత ఆయన గురించి ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే ఆయనలో ఏ పాపము లేదు, పాపము లేదు. నేను అందుకే తెలియజేశాను, శారీరకంగా పుట్టినటువంటి మనుషుడు మరి శరీరంతో పాపం చేయకపోవచ్చు, మనసుతో పాపం చేయవచ్చు. కానీ యేసు ప్రభు అయితే మనం నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన మనస్సులో కూడా పాపం లేదట. హల్లెలూయా. ఆయన ఆలోచనలో కూడా పాపం లేదు, ఆయన తలంపుల్లో కూడా పాపం లేదని మనం జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి, ఎబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం చదవండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటామండి. పవిత్రుడును, నిర్దోషును, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కులు హెచ్చయి వాడును, ఇటు ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడా సరిపోలేనివాడా? అంటే మనకి ఎందుకు సరిపోతాడు? కొన్నిసార్లు అంటారు నీకు ఆయనే కరెక్ట్ అంటారు. ఎందుకని? దొందుదొందనా? ఏమండి, ఆయన కూడా వీళ్ళతో కలిసి నీకు క్లాసా, నాకు కూడా క్లాస్ ఏంటంటాడనా? ఎందుకు తెలుసా? నువ్వు ఆ పని ఇంకొకసారి చేసావంటే చెప్పడాలు, నువ్వు ఇంకొకసారి
నేను చెప్పిన మాట వినకపోతే అంటే నీకు ఆయనే కరెక్ట్ అని ఎందుకంటారు? ఈయన సరిపోతాడు, నీకు ఈయనతో కరెక్ట్గా సెట్ అవుతానంటే మనల్ని ఎక్కడ ఎలా సరి చేయాలో ఎవరికి తెలుసు? ఆయనకి మాత్రమే తెలుసు. పిల్లలు జ్ఞాపకం చేసుకో, ఆకాశ మండలము కంటే మరి ఎంతో గొప్ప దేవుడిని కలిగినటువంటి మనము చాలా ఆశీర్వాదకరమైన వారు. ఈరోజు దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో చిన్న చిన్న ఇబ్బందులు. నేను ఒక దైవజనుడి దగ్గర విన్నాను, చాలాసేపు నవ్వుకున్నాను. కొద్దిగా బాధాకరమైనప్పటికీ, అందులో చూడడానికి హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ ఎంత శ్రేష్టమైనటువంటి మాట తెలియజేసేటంటే, కొన్ని ప్రాంతాలని మిమ్మల్ని అడుగుతాను, పలాస దేనికి సాదృశ్యము? జీడిపప్పుకి. కాకినాడ బందరు లడ్డుకి సాదృశ్యం. పూతరేకులు ఆతిరిపరు. అబ్బా, నిజంగా అంటే ఇప్పుడు ఈ ప్రాంతాలను మీకు తెలియజేశాను కదండి, అవన్నీ తీసుకుని వచ్చి చక్కగా ఇప్పుడు జీడిపప్పు బెల్లం కలిపి నేను తీసుకుని నా చెయ్యి తీసుకెళ్ళి డ్రైనేజీలో ముంచి ఆ జీడిపప్పు అలా తీసుకుని వచ్చి తీసుకోండి అన్నాను. ఎంతమంది తీసుకుంటారు? అరే, కొన్ని బందర్ లడ్డు తీసుకొని వచ్చి అదే డ్రైనేజీలో ముంచి చేతిలో పెట్టుకొని సార్ తీసుకోండి సార్ అన్నాను. ఎంతమంది అంటారు? లడ్డు అంటే ఎవరికి ఇష్టం లేదా? కొన్ని పూతరేకులు తినరా? కాబట్టి కాకినాడ కాజా ఇవన్నీ కూడా ఫేమస్ కదా, అంటే చాలా శ్రేష్టమైనటువంటి వస్తువులు కదా. పాపం ఎంతో ప్రయాసపడి కాకినాడ వెళ్ళి తీసుకొచ్చాం. మామిడికలేమో హల్వాకి సాదృశ్యం, అనకాపల్లి బెల్లానికి సాదృశ్యం. ఇవన్నీ కూడా అంటే ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క దానికి సాదృశ్యమే కావచ్చు. ఇప్పుడు తీసుకుని వచ్చి నా పాడైపోయినటువంటి చేతిలో పెట్టి మీకు ఇస్తే మీరు ఏం చేస్తారు? ఏమంటే పాస్టర్ గారికి పిచ్చైనా బట్టి ఉండాలి, లేదా మనల్ని అవమానించడానికైనా అలా చేసి ఉండాలి అనుకుంటారు. మరి ఇంత పరిశుద్ధమైనటువంటి దేవుడు, శ్రేష్టమైనటువంటి దేవుడు, నీతి యందు స్థిరుడిగా నిలిచినటువంటి దేవుడు, నేను పరిశుద్ధుడును కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండండి, నేను యథార్థపరుడును, నేను నీతిమంతుడును, మహాకాశములు పట్టజాలనది విస్తారమైనటువంటి మహిమ కలిగి నేను నిన్ను నా చెంతకు చేర్చుకోవాలని నీతి, యథార్థత, భక్తి, నిజాయితీ కలిగి ఉండమని పరిశుద్ధత ఆయన ఆశిస్తూ ఉంటే ప్రవక్త నిలిచేటాడు, అయ్యా నేను పనికిమాలినోడినే. మరి పాడైపోయినటువంటి జీవితాలు కలిగి ఒకవేళ నిజంగా ఆయన డ్రైనేజీలో చేతి పెట్టి నేను పరిశుద్ధుడు, ఇది మంచిదే అని అంటే మనం అది తినము. ఆయనలో ఏ మచ్చ లేదు కదా. మరి మనం ఎందుకు అలా ఉండలేకపోతున్నాం? కనీసం ప్రయత్నం కూడా చేయలేకపోతున్నాం. అరే మనుషుడు ఎవడు కూడా పరిశుద్ధుడు కాదే, ఎవడు కూడా మంచోడు కాదే. రోమిలికి రాసిన పత్రికలో చెప్పినట్టుగా మనుషులందరూ పాపం చేసి పడిపోయినలే, కానీ దేవుడు అనుగ్రహించే మహిమను పొందడానికి ఏదో ఒక అవకాశం ఉంటుంది కదా. ఆయన అవకాశాలు కల్పిస్తూ ఉన్నాడు కదా. ఎందుకు మనం ప్రయాణించలేకపోతున్నాం అని అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు వినియోగించుకోలేకపోతున్నాం. జాగ్రత్తలు చెప్పినా సరిచేసుకోలేనటువంటి జీవితాలు, సరిచేసుకోలేనట్టు మన దేవుడు ఆయన పాడైపోయి మనల్ని బాగుపడమని చెప్పిన దేవుడు కాదు. ఆయన స్థిరుడిగా నిలబడి మనల్ని నాలాగా బ్రతకండి అంటున్నాడు. ప్రయత్నాలు చేయండి. కొన్ని వేల సంవత్సరాలు అయిపోతూ ఉంది, అయినా ఆయనలో మార్పు లేదు. భవిష్యత్ కాలంలో మార్పు లేనటువంటి దేవుడు. భవిష్యత్ కాలంలో అంటే భూతకాలంలో మార్పు లేదు, ఇప్పుడు భవిష్యత్ కాలంలో కూడా ఎంతో మంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళందరూ కాలగర్భంలో కలిసిపోతూ ఉన్నారు, వెళ్ళిపోతున్నారు అంతే. ప్రవాహానికి కొట్టుపోయిన డస్ట్ లాగా అలా వెళ్ళిపోతున్నారంతే. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు ఒక ఆయన, ఇదివరకు నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పాను, బాగా బట్టతలు వచ్చేసి సగానికి అరెకరం పోయి ఒక ఆయిల్ తీసుకొని వచ్చి, అమ్మ ఈ ఆయిల్ రాసుకుంటే మీకు పొడవాటి జుట్టు వస్తుంది అన్నాడు అనుకోండి. ఈ బాటిల్ ఇచ్చి ఈ ఆయిల్ రాసుకుంటే మీకు పొడవుడు జుట్టు వస్తుంది అన్నాడు అనుకోండి. మీరు ఏం చేస్తారు? ఒకసారి ఆయన బట్టతలు చూసి వ్యంగ్యంగా నవ్వుతారు. ఎందుకని? ఆయన ఏ ఆయిల్ అమ్ముతూ ఉన్నాడు? జుట్టు పెరిగే ఆయిల్. కానీ ఆయన ఎలా ఉన్నాడు? అరెకరం పోయింది, బట్టతలతో ఉన్నాడు. ఇప్పుడు బట్టతలతో ఉన్న ఆయన జుట్టు పెరుగుతుందంటే, అయ్యా ముందు నువ్వు రాసుకో, నీకు జుట్టు పెరిగిన తర్వాత అప్పుడు మా దగ్గరకు తీసుకొచ్చి ఇవి అని అనకపోయినా అంటాం కదా సర్వసాధారణంగా. మన దేవుడు అరెకరం పోయిన దేవుడు కాదు, ఆయన ఆధ్యాత్మికంగా స్థిరపరిచే దేవుడు. ఆయన స్థిరపడ్డాడు కనుకనే ధైర్యంగా చెప్తూ ఉన్నాడు, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడైనా చూపించగలడా? భవిష్యత్ కాలంలో ఆయన వర్తమాన కాలంలో ఆయన చెప్పినటువంటి పరిస్థితులన్నీ కూడా చూడండి, మీరు ఆలోచన చేయండి. భూతకాలంలో ఆయన అంటే ఆయన పరిశుద్ధుడిగా నిలబడ్డాడు. ఆ తర్వాత వర్తమాన కాలంలో ఇప్పుడు ప్రజెంట్ కాలంలో ఆయన అలా నిలబడ్డాడు పరిశుద్ధుడిగా. ఏ పాపం ఎవడ పట్టుకోలేకపోయాడు. అంటే పాపం చేసి దాక్కున్నాడని కాదు, ఏ విధమైనటువంటి మనస్సులో కూడా పాపానికి ఆయన స్థానం ఇవ్వలేదని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరి మనం ఎలా సరి చేసుకోగలాలి? మనకి ఉన్నటువంటి సూచనలు ఏంటి? ఆయన దేవుడు కనుక ఆయన చేశాడు, ఆయనలో కనిపించాడు. మరి మనం ఎలా
అని అంటే మీకు మీ ముందు ఒక వ్యక్తిని ఉంచడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, 1 సామ్యుయేలు గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనంలో ఇక్కడ కూడా ఒక ఆమె ఒక చక్కటి పాట పాడింది. 1 సామ్యుయేలు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనాన్ని, యెహోవా యెహోవా వంటి పరిశుద్ధుడు ఒక్కడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు, మన దేవుని వంటి ఆశ్రయ దుర్గం ఏదియు. ఇక్కడ అన్నమ్మ తల్లి ఒక మంచి పాట పాడింది. పాట పాడుతూ ఉంటే విడిచిపెట్టిన కొడుకు ఒకడు ఉన్నాడు కదా, పాలు విడిచిన వెంటనే తీసుకెళ్లి దేవాలయంలో పెట్టిందంట. ఆయన దగ్గరికి అలా వెళుతూ వచ్చి ఉండేదట సమయాలు చూడడానికి, కొడుక ఎలా ఉన్నావు, బాగున్నావా అని. చాలా మంది, నేను అనుకుంటాను ఈనాటి కాలంలో కూడా చాలా మంది ఉన్నారు, ఇంక్లూడ్ నేనే ప్రత్యక్ష సాక్షిని. మీ ముందు ఉన్నటువంటి నేను ప్రత్యక్ష సాక్షిని ఏంటంటే, దేవుని మందిరంలో మా సేవకుడు మా ఆత్మీయ తండ్రి గారి దగ్గర 3 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయి ఆయనతో పాటు ఉండేవాడిని. చాలా మంది ఏమన్నారో తెలుసా, మీ అబ్బాయి వెళ్ళి ఆ పాస్టర్ గారికి వెట్టి చాకరీ చేస్తున్నాడు, ఆ వెట్టి చాకరీ చర్చి కూడా చుట్టూ తుడుస్తూ ఉన్నాడు, చర్చి చుట్టూ గడి చెప్తూ ఉన్నాడు, అది గిన్నెలు తోగుతూ ఉన్నాడు, వాళ్ళ బట్టలు తుకుతూ ఉన్నాడు, వాళ్ళకి నీరు పడుతూ ఉన్నాడు. పాస్టర్ గారు బాగానే ఉన్నారు కదా దుఃఖలాగా, వాళ్ళ పిల్లలు బాగానే ఉన్నారు కదా, ఏం చర్చిలో ఇంకెవరు లేరా, మీ అబ్బాయి వాళ్ళ దగ్గర పని చేస్తూ ఉన్నాడు అని మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి చెప్తే మా నాన్న అనేవాడు, వాళ్ళే దేవుని సన్నిధిలో పెరుగుతున్నాడు పెరగని. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత అనేవారు, నువ్వు బయట పని చేసావా, బయటికి వెళ్ళి పొలం తీసుకొచ్చావా అంటే, వెళ్ళాను పాస్టర్ గారి పొలం లేవంట, పొలం తీసుకొచ్చి పెట్టాను. కూరగాయలు తీసుకొచ్చావా, కూరగాయలు తీసుకొచ్చాను. అరే నీ గురించి చెప్తున్నారు, నువ్వు అక్కడ పని చేస్తాను, నిన్నేమో మరి రాసి రప్పాలు పెడుతున్నారట అని అంటే, మంచిదే కదా అని నేను మనసులో అనుకునేవాడిని. అప్పుడు నాకు అంత అవగాహన లేదు. సరే నేనేమంటున్నానంటే, అన్నమ్మ దగ్గరికి వచ్చి, అమ్మాయి ఏదికి 2 దున్నపోతులు కొడుకులు ఉన్నారు, 2 కొడుకులు, ఆడేమో చిన్న పసిపిల్లడు, ఆ చర్చిలో పని అంతా ఎవరు చేస్తున్నారు, నీ కొడుకు చేత చేపిస్తున్నారు. ఆ మొత్తం చర్చ అంతా ఎవరు దుడుస్తున్నారు, సమయాలు దుడుస్తున్నాడు. అసలు ఏమైనా పెరుగుతాడా, ఆ బరువులన్నీ ఆ నెత్తి మీద అంటే వాళ్ళ పొట్టడైపోతుంది, ఎదగడు అని అంటే అన్నం అనుకుంది. నేను దేవుడికి డెడికేట్ చేసుకున్నాను, వాడే పెరుగుతాడే. అయితే అన్న సమయాల దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఒక విషయాన్ని తెలియచేసేది, నాన్న నువ్వు ఎక్కడున్నావో తెలుసా, ఎక్కడున్నావు, దేవుని మందిరములో ఉన్నావు. ఈ దేవుని మందిరము చాలా ఆశీర్వాదకరమైనటువంటి మందిరము. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. ఏమని నేర్పించిందంటే, మీ పిల్లలకు ప్రత్యేకించి ఎవరో వస్తారు మన పిల్లలకి, వాళ్ళు నేర్పిస్తారు, ఓనమాలు దిద్దిస్తారు అని ఎప్పుడు కూడా ప్రలోభ పడకండి. సేవకులైనా, లేదంటే ఆధ్యాత్మిక బలపడిన వారైనా, లేదా మీ సంఘస్థులైనా మీ పిల్లల మీద శ్రద్ధ ఎంతవరకు పెట్టగలరంటే కొంతవరకు చెప్పగలరు. తల్లిదండ్రులుగా బాధ్యత తీసుకోవాల్సింది ఎవరు, మీరే తీసుకోవాలి. వాక్య అనుభవాన్ని కలిగి మీరు మీ పిల్లలని వాక్య బైబిల్లో పెంచాలి. అన్న దేవుని మందిరానికి వెళ్ళి ఎవరేం చెప్పినా ఏమనేది కాదు, వెళ్ళి ఏం చెప్పే తెలుసా, సమేలా ఒకసారి రా, నేను నీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, అమ్మ చెప్పు అని అంటే, ఇదిగో ఇది దేవుని మందిరము, ఇది పరిశుద్ధమైనది, ఆయన ప్రసన్నత నిలిచేటువంటి స్థలము. దేవుని మందిరం అంటే ఏదో ఆదివారం సెలవు వచ్చింది కనుక ఇంటి దగ్గర నీతో టార్చర్ పడలేని కనుక ఎల్లు ఒక 2 గంటల సేపు చర్చిలో ఉండి ఆ కింద సెల్లార్లోనో లేదంటే ఎక్కడో దగ్గర సెల్లొట్టుకుని 1 గంట గడిపేసి వచ్చారని ఆయన ఇంటి దగ్గర ఛార్జింగ్ వేస్ట్ అయిపోతుంది, అనవసరం కరెంటు బిల్లు వేస్ట్ అయిపోతుంది. అదేదో చర్చిలో పబ్బం గడిపేసి వచ్చి అది నేర్పించకండి. ఒకవేళ ఎవరైనా అలా దేవుని మందిరంలో చేస్తే చెప్పగలిగే భక్తి మీ దగ్గర ఉండాలి, ఖండించాల. పర్లేదులే ఎవరి పాపానికి ఆడే బాధ్యులు, నేను వాక్యం వింటున్నాను కదా, నువ్వు రావా, ఇక్కడే ఉండు, ఎక్కడున్న చర్చి కాంపౌండే ఏమండి, హాస్పిటల్కి వెళ్తాం, హాస్పిటల్కి వెళ్ళి మల్లేశ్వరరావు గారి హాస్పిటల్ ఎప్పుడూ ఫుల్గా ఉంటుంది, జనాలు కొద్దు ఉండదు. అక్కడికి వెళ్ళి ఆ బయట అరుగుట్టు ఉండదు కదా, మెట్ల మీదకి వెళ్ళి దారి దగ్గర ఫుల్ ఫీవర్ తోటి వెళ్ళి సాయంత్రం దాకా కూర్చొని వచ్చేసాను అనుకోండి, జ్వరం తగ్గిపోద్దా, ఏమండి మల్లేశ్వరరావు గారి హాస్పిటల్కి వెళ్ళాను కదా, తగ్గదా? అరే బయట అక్కడ కూర్చున్నాను కదా, వచ్చే వాళ్ళందరినీ చూస్తూ ఉన్నాను. ఇటు వెళ్తేనేమో మెడికల్ షాపు, ఓ పక్కేమో నాకు ఎదురుగా బ్లడ్ టెస్ట్లు చేసేటువంటి ల్యాబ్ ఉంది, వెనకతలేమో ఆయన రూమ్ ఉంది, అక్కడ రిసెప్షన్, అందరూ అక్కడే ఉన్నారు కదా, సాయంత్రం కూర్చొని వచ్చేసారు కదా, ఎందుకు తగ్గదు అమ్మా? ట్రీట్మెంట్ తీసుకోవాలా? మందిరానికి వచ్చినప్పుడు మాత్రం ఏం చేస్తారో తెలుసా, పాస్టర్ గారు వాగుతూ ఉంటారు, చర్చిలో ఆరాధన జరుగుతూ ఉంటుంది, ప్రార్థన జరుగుతూ ఉంటుంది, మనం మాత్రం చక్కగా మనం ఎక్కడ గడపాలో అక్కడ గడుపుతాం. జబ్బులు ఎలా పోతాయి, ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? కనీసం దేవుని మందిరానికి వచ్చామంటే దేవుని మందిరంలో 10 నిమిషాలైనా గడపాలన్న భయభక్తులు ఉండాలి కదా. దేవుని సన్నిధిలో నా జీవితాన్ని కుమరించాలి, నా బ్రతుకు దేవుడు చూస్తాడేమో, కనీసం నాతో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడతాడేమో, అయ్యా నా బ్రతుకిదయ్యా,
ఒకప్పుడు నేను పాడైపోయిన వాడిని, కనీసం ఇప్పుడైనా నా జీవితాన్ని కట్టుకుంటానయ్యా అనేటువంటి భయభక్తులు ఎవరికైనా ఉన్నాయా అని అంటే ఏమంటారు తెలుసా? పాస్టర్ గారికి కళ్ళు మూసేనే రోజు. ఏం మూసే? పాస్టర్ గారికి, పాస్టర్ గారి దగ్గర నుంచి తప్పించుకోవచ్చు, కానీ పరలోకం నుంచి తప్పించుకోలేం కదా. ఆయన పాద సన్నిధానం నుంచి తప్పించుకోలేం కదా. శాపదేశపు రాని అట ఈ తరం వారిపై నేరస్థాపన చేయడానికి దేవుని సన్నిధిలో నిలబడ్డదట. మత్తయి సువార్తలో రాయబడి ఉంటుంది, అయ్యా ఆవిడ మందిరానికి రాలేదయ్యా, మందిరానికి వచ్చిన అక్కడ ఎక్కడో కూర్చొని ఉంది. ఆయన మందిరంలోకి వచ్చాడయ్యా, కానీ అక్కడ ఎక్కడో కూర్చొని ఉన్నాడు. దేని కొరకు మందిరానికి వస్తున్నారు? హాస్పిటల్కి వెళ్ళి బయట కూర్చొని వస్తే జబ్బులు తక్కువ, డాక్టర్ గారికి మనం చెయ్యివ్వాలా? అయ్యా జలుబు చేసేసిందయ్యా, జ్వరం వచ్చేసిందయ్యా, తినలేకపోతున్నానయ్యా, కూర్చోలేకపోతున్నానయ్యా. తిండి వల్ల బలం రాదు, అన్నీ తీసుకోవడం వల్ల ఆరోగ్యం రాదు. దేవునికి నమ్మకస్తులుగా ఉంటే చాలు, వచ్చేది అదే వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఆలోచన చేయండి. ఇక్కడ సమయాలా ఇది దేవుని మందిరం, ఒళ్ళు దగ్గర పెట్టుకున్నాడు. చూడు, నీకు అక్కడ ఒక రేకు కనబడుతుంది కదా, ఆ బలిపీఠం మీద ఒక రేకు ఉంది. అమ్మ ఏంటా రేకు? ధర్మశాస్త్రంలో ఆ రేకు గురించి దేవుడు చెప్పలేదు కదా. నేను అనునిత్యము ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఉన్నాను. ధర్మశాస్త్రాన్ని చదువుతున్నప్పుడు ఆ ధర్మశాస్త్రం మీద దేవుడు మోసేకి ఆ రేకును పెట్టమని చెప్పలేదు కదా, ఎక్కడా కనబడలేదు ధర్మశాస్త్రంలో. మరి ఆ రేకేంటి అని సమూయేలు తల్లిని అడిగితే, ఏమి లేదు నాన్న, మీ నాన్నగారి పేరు ఎల్కానా, మీ నాన్నగారికి దగ్గర బంధువు అక్కడ ఉన్నాడు. ఎవరైనా అంటే కోరాహు. ఏం పేరండి? కోరాహు అనేటువంటి బంధువు ఒక ఆయన ఉన్నాడు. ఆయనతో ఒక 200 మంది మమేకమయ్యి ఏమయ్యారో తెలుసా? దేవుని మందిరంలో వచ్చి సేవకుల మీద, ఆ తర్వాత దేవుని సన్నిధానంలో దేవుని మీద తిరుగుబాటు చేస్తారు. ఏమయ్యా, మీరే వాక్యాన్ని చెప్పాలా, మీరే దేవుని సన్నిధిలో నడిపించాలా, అన్నీ మీరే చేయాలా, మేము లేవా అని అంటే ఈ లోకానుసారమైనటువంటి బ్రతికి దేవునికి ఆయాసకరమైన జీవితాలు జీవించి బలిపీఠ మీదకి ఎక్కి నేను కూడా బలిపీఠాన్ని బద్దలు కూడా వేస్తాను అని వచ్చారయ్యా. వస్తే అప్పుడు ఏం జరిగిందో తెలుసా? దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది. భూమి 2గా చీలిపోయి అందరూ చూస్తుండగా 250 మందిని భూము మింగేసిందయ్యా. వారు తీసుకొచ్చినటువంటి ఆ కాగడాలు ఉన్నాయి కదా, ఇతర కాగడాలు, వాటన్నింటి కూడా దేవుడు ఏమన్నాడు తెలుసా? మోసే, ఆ కాగడాలు దేవుని మందిరానికి వచ్చాయి కనుక మీరు అనుకుంటున్నారేమో నేను దేవుని మందిరానికి బైబిల్ పట్టుకొని వచ్చి అక్కడ ఎక్కడో పెట్టి వచ్చి చెల్ల చూస్తున్నానంటే, నువ్వు దేవుని మందిరానికి వస్తే చాలు, నిన్ను దేవుడు చూస్తూ ఉన్నాడు. అంటే దేవుని మందిరానికి రాకపోతే చూడడానికి కాదు, మీకు అర్థం అవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను. చాలామంది ఏం చేస్తారంటే, దేవుని మందిరానికి వచ్చాను కదా, నువ్వు వెళ్ళి వాక్యం విను, నేనేమో కొంచెం సేద తీరుతానంటారు. అక్కడ ఉంటే పాస్టర్ గారు కొంచెం ఇరిటేట్ చేస్తున్నారు. ఎవరి కోసం ఇరిటేట్ చేస్తున్నారు? మీకే కాదు, పరలోకం నాకు కూడా కావాలి. మీకు కావాలో వద్దు తెలియదు, కానీ నాకైతే కావాలి. ఎందుకని? నేను పాపములు పుట్టిన వాడిని, పాపములు పెరిగిన వాడిని కనుక ప్రాకులాడుతూ ఉన్నాను, ప్రయాసపడుతూ ఉన్నాను. అయ్యా పడిపోయి తిరిగి లేచానయ్యా, నేను పడిపోయి తిరిగి లేచాను. నా జీవితాన్ని కట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను, నాలాగే ఇంకొక 2 కూడదని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోండి. ఆ రేకు చూపించాలన్నది తీసుకొచ్చింది. కాగడాలన్నీ చక్కగా సాగొట్టి బలిపీఠం మీద రేకుగా చేసి పెట్టు మోసే. మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ రేకులు చూసినప్పుడల్లా, అయ్యో బాబోయ్, ఫలానా రోజు దేవుని మందిరంలో ఇది జరిగింది కదా, అలా ఇంకొకటి ఉండకూడదు అని దేవుని మందిరాన్ని పరిశుద్ధ స్థలముగా చేశారు. సమూయేలా, ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు నాయన. కోరాహు వలే నువ్వు ఉండకూడదు, ఏలి కుమారుల వలే నువ్వు ఉండకూడదు, పడిపోయి చెడిపోయినటువంటి జీవితాన్ని కలిగి ఉండకూడదని తల్లి సమూయేలుకు నేర్పిన తర్వాత కొన్ని సంవత్సరాలకు సమూయేలు ఎలా మారిపోయాడు తెలుసా? ఒక గొప్ప ప్రవక్తగా మారిపోయాడు, ఆశీర్వాదకరమైన రాజుగా మారిపోయాడు, న్యాయాధిపతిగా మారిపోయాడు, దేవుని సేవకుడిగా మారిపోయాడు, ప్రవచించేటువంటి ప్రవక్తగా, రాజులను అభిషేకించేటువంటి అభిషేకం కలిగినటువంటి వ్యక్తిగా మారిపోయాడు. ఆయన అంటాడు, ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. చూడండి, ఒక రెఫరెన్స్ మనం చదువుకుందాం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే పిల్లల సంఖ్యాకాండము 16వ అధ్యాయం 38వ వచనం నుంచి చదవండి. సంఖ్యాకాండ 16వ అధ్యాయము 38వ వచనం అంటే, పాపము చేసి ప్రాణములకు ముప్పు తెచ్చుకొనిన దోపార్తులను తీసుకొని వెడల్పైన రేకులను చేయవలెను. వారు యెహోవా సన్నిధికి వాటిని తెచ్చినందున అవి ప్రతిష్ఠితమైనవి, అవి ఇశ్రాయేలీయులకు ఆనవాలుగా ఉండెను. బలిపీఠము గత వారంలో తల్లిగారు సువర్ణ కుమారి గారి జ్ఞాపకం చేస్తూ ఈ వాక్యాన్ని మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపించింది, నిజమే, బలిపీఠం అనేది ప్రతిష్ఠిత స్థలము.
దేవుని సన్నిధిలో అది దైవజనుడైనా ఎవరైనా ఆ బలిపీఠానికి ఇచ్చే ప్రాధాన్యత చాలా శ్రేష్టమైనది. ఒళ్ళు దగ్గర పెట్టుకునే దైవజనుడిగా ఇక్కడ నిలబడి మాట్లాడాలి. ఇది అనేకులకు ఆనవాలు. దేనికి ఆనవాలు అని అంటే ఆయన పరిశుద్ధత కానవాళ్ళు, ఆయన యథార్థత కానవాళ్ళు, ఆయన నీతి కానవాళ్ళు. అందుకనే సమయానికి తల్లి చెబుతుంది, ఆ బలిపీఠం మీద ఉండే రేకేంటో తెలుసా? ఒకానొక సమయంలో కోరాలతో పాటుగా 250 మంది వచ్చి చేసిన పాపానికి ప్రతిగా ఆ రేకు ఆనవాళ్ళుగా ఉంది. నీవు దేవుని మందిరంలో ఉంటున్నావు కాబట్టి వెళ్ళిన ప్రతిసారి ఆ రేకును చూసి భయభక్తులు కలిగి తెచ్చుకో. బలిపీఠాన్ని చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే పాటగోరు కనపడుతుంది, పాటగోరు మొహం కనపడుతుంది. అంటే బలిపీఠం అంటే అదొక చెక్క, బలిపీఠం అంటే అదొక ఆకారం. బలిపీఠం అంటే దేవుని మందిరంలో అక్కడ నిలబడి ప్రసంగం చేయాలి కాబట్టి, పాస్టర్ గారికి అవైలబుల్గా ఉండాలి కాబట్టి బలిపీఠాన్ని అలా చేశారండి. దేవుని పరిశుద్ధతే కనపడతాం కాబట్టి ఇక్కడి నుంచి వెలువడే ప్రతి మాట మనకు ఆట విడిపే. వెన్నులో వణుకు కలిగేటువంటి స్థలము ఏదైనా ఉందంటే అది దేవుని పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలం ఎక్కడ ఉందండి? యేసుప్రభు చనిపోయినప్పుడు తెర రెండుగా చీలిపోయింది కదా అని అంటే తెర చినిగింది. సరే, మీ ప్రశ్నకి నేను కూడా సమాధానం ఇస్తాను. తెర చినిగింది కరెక్టే. యేసుప్రభు వారి గురించినటువంటి మాట పిలాతు గారు అన్నారు, ఆ నీతిమంతుని రక్తం నా మీద నా పిల్లల మీద ఉండకుండానే కాదంటే కాకండి వీళ్ళేమన్నారు, అయ్యా నీకేం పర్లేదు, అదంతా మేము చాలా ఎలాంటి తెలుసా, పోయే పాపాన్ని పోనేమో మా మీదకి తెచ్చుకునే రకాలు. ఇదిగో మా మీదకి చెప్పండి అమ్మా, మా మీదకి మా పిల్లల మీదకి వచ్చింది కాక మనం ఎక్కడ పట్టుకెళ్ళేస్తాం. దేవుడు ఒకవేళ అమ్మ నీ పాపాలు క్షమించబడు కాకంటే ఊరుకోండి సార్, పాపం చేయలేకపోతే నేను ఉండలేను. అలవాటు పడిపోయిన జీవితం ఎలా వదులుకోగలను? నా మీదకి నా పిల్లల మీదకి వచ్చింది కాక యేసుప్రభువా పట్టుకెళ్ళిపోతే అలాగని పట్టుకొని వేలాడినటువంటి రకాలు. పట్టుకొని వేలాడడానికి యేసుప్రభు వారు చనిపోయిన తర్వాత మరి ఆయన మరణంతో మార్పు వచ్చినట్టుంటే పేతురు గారు వలబట్టుకుని ఉండేవారు కాదు, అవునా కదా? అలట్టుకొని నేను వెళ్తానని వస్తారా అంటే అరే ఆధారం కాదు, వాళ్ళు ఆధారం లేదు, సోమవారం లేదు, పాస్ గారు టార్చర్ తట్టుకోలేక వస్తావా రావా, మంచి సినిమా రిలీజ్ అయింది, వస్తావా రావా, నువ్వు రాకపోతే నా ఫ్రెండ్ కాదంటాడు. ఏం చేస్తాం? ఓన్లీ పాస్ట్ గారు మరి ఆదివారం కంటే నువ్వు ఎక్కువ కదా, అలాగని చెప్పి చాలా స్విచ్ ఆఫ్ చేసి చక్కగా హెల్మెట్ పెట్టుకోను, లేదంటే మంకీ క్యాప్ వేసుకోను, లేదంటే మామూలు క్యాప్ వేసుకోను, ఇంకేదో ఇంకా ఆడవాళ్ళైతే మరీ గొడవ సున్నీ కట్టేసుకొని స్కార్పులు కట్టేసుకొని ఆ మామూలుగా ఉండదు. ఇంకా ఆదివారం పూట ఆరాధన చేసే వాళ్ళకి సెలవు అంటారు, ఆడవాళ్ళకి సెలవు కదా, ఆరాధన చేసే వాళ్ళకి సెలవు. ఇలాంటి జీవితాలు వెనబుచ్చేటువంటి ఇలా జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు సమయాలు పెరిగినటువంటి విధానాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తల్లి తనకి చెప్పింది, ఇది పరిశుద్ధ స్థలం, జాగ్రత్త. పరిశుద్ధ స్థలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది చూసినప్పుడల్లా భయభక్తులు కలిగి ఉండాలి బలిపీఠాన్ని. అది సమయాలు పెరిగినట్టు విధానం. రెండవది మీకు తెలుసు, యెషయా ప్రవక్త ఆరాధ్యం మనం చదివితే అక్కడ ఆయన ఏమంటున్నాడు? రెండవది, అయ్యా నేను అపవిత్రమైన పేదవాళ్ళ గలవాడను. మనిషి గుణం ఎలాంటిదని అంటే ఎవడు చూసాడు నేను తప్పు చేశానని, ఎవరు చెప్పిన మాట నువ్వు ఎలా ఆలోచిస్తావు, ఎంత మొండిగా వాదిస్తా. ఎవరు చెప్పారు? నేను చెడులు చూసాను, ఏమంటే ఎవరు చూసారా, ఎవరు చూసారని అసలు నేను ఎలా కడిగిన ఆనిముత్యం అని నేను యాసిడ్లో పడేసిన అలా నిగనిగలాడుతూ వచ్చేస్తుంది ఆనిముత్యం అంటారు. ఒప్పుకోరు. గుణలక్షలు మానవ నైజం కలిగినటువంటి వ్యక్తులుగా ఇప్పుడు ప్రవక్త అయినటువంటి ఎస్ఐ గారు అక్కడికి రాగానే ఆయనకు అర్థమైంది ఏంటంటే, బాబోయ్ ఈయన ముందు మనతో అపజాడించడానికి సరిపోము, ఆయన పరిశుద్ధుడు, ఆయన గొప్ప దేవుడు కనుక అక్కడికి వచ్చి ఏమంటాడంటే, అయ్యా నేను తప్పు చేశానయ్యా, నేను అపవిత్రమైన పెద్దలు కలవాడిని అనగానే మన దేవుడు ఎలాంటి వాడు అంటే, తప్పు చేశాను అని ఒప్పుకుంటే ఆయన ఏం చేసేవాడంటే పో అని త్రోసేసే దేవుడు కాదు, వెంటనే తన అగ్ని చేత కాల్చి వాటిని ఉపయోగించుకునేటువంటి దేవుడు. ప్రవక్త అయినటువంటి యెషయా స్థితిగతులన్నీ కూడా మారిపోయాయి. అప్పటి వరకు చేసిన పరిచర్య అంతంత మాత్రంగా ఉంది. కానీ 6వ అధ్యాయం నుంచి ప్రవక్త అయిన యెషయా చేసినటువంటి స్థితిగతులు ఏంటంటే, ఆయన ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి ఒప్పుకున్నాడో, గత ఆదివారం నేను తెలియజేశాను మీకు, ఆయన ఏమిటి సాక్ష్యం ఇచ్చాడు? అలా సార్ నేను, నా భార్య, నా పిల్లలు, ఎప్పుడు ఒప్పుకున్న వెంటనే ఆయన సాక్ష్యాన్ని చూడండి. ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి ఈయన పరిశుద్ధుడు, ఆయన నేను అపవిత్రుడయ్యా, నేను పాపినయ్యా, నేను పనికి మాలినయ్యా ఒప్పుకోగానే దేవుడు అన్నాడు, నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి ధన్యుడు అని తీసుకొచ్చి తన ఆ వాక్యమనే అగ్నితో, పరిశుద్ధాత్మని అగ్నితో కాల్చిన వెంటనే యెషయా ఇచ్చే సాక్ష్యం ఏంటంటే, సియోను పర్వతముల మీద నేను గొప్ప సాక్షిగా నిలబడ్డాను.
ఇశ్రాయేలు జనాంగముల మధ్యలో నేనున్నాను, అపవిత్రులైన ప్రజల మధ్యలో నేనున్నప్పటికీ నేను, నా భార్య, నా పిల్లలు అనేకులలో శ్రేష్ఠులుగా ఉన్నామని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మనం ఎలాంటి జీవితాన్ని వెళ్ళబుచ్చుతూ ఉన్నాం? ఆయన పరిశుద్ధుడు, జీవాధిపతి అయినటువంటి దేవుడు. పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి ఎలాంటి సాక్ష్యాన్ని మనం సంపాదించుకోగలుగుతూ ఉన్నాం. ఇక్కడ మనం చూస్తే ఆయన తన అపవిత్రతను ఒప్పుకున్నాడు. మనం కూడా కొన్నిసార్లు ఒప్పుకోవడానికి ఇష్టపడం, మన తప్పిదాలను ఒప్పుకోవడానికి ఇష్టపడడం. ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో. ఇతరుల దగ్గర మనుషులకు ఎవరికి చెప్పకపోయినా పర్లేదు, దేవుని సన్నిధిలో ఒప్పుకున్నవాడు ధన్యుడు. కనిగిరం పొందట. కప్పుకున్నవాడు, నాకు ఒక 2 సహోదరులు నాకు తెలుసు. ఒక ఆయన, సార్ మా ఆయన గురించి ప్రార్థన చేయండి సార్, చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు అన్నదట. బ్రదరు అన్నని ఇంకా నా మాట ఇంకా నెక్స్ట్ వర్డ్ రాలేదు. ఇంకా బ్రదర్ అంటే, సార్ మీరు ఆవిడ మాటలు విని నన్ను అపార్థం చేసుకున్నాను. ఎవరన్నారని నేను తాగుబోతున్నాని? ఎవరన్నారని నేను తాగుబోతున్నాని? ఏదో నెలకి ఒకసారి, అది కూడా ఎప్పుడైనా మా ఫ్రెండ్స్ బలవంతం చేస్తే నెలకు ఒక్కసారి తాగుతాను. నేను తాగుబోతున్నాను ఎవరన్నారండి అని మొండిగా వాదిస్తున్నాడు. సరే సార్ సారీ అనేసి వచ్చాను. ఇంకొక ఆయన మాట్లాడడానికి ఇంకా నేను మామూలుగా ప్రైజ్ లాడ్ సార్ అన్నాను. ప్రైజ్ లాడ్ సార్ అనగానే ఏడుస్తూ ఉన్నాడు. ప్రైజ్ లాడ్ ఏడుస్తూ, సార్ ఏం సార్ ఏమైంది? కృష్ణ గారి బాగోలేదా ఏంటి? ఏమైంది? నేను అంతేమో బాగోలేదు. అది కాదు సార్, చాలా ప్రయత్నాలు చేస్తున్నాను. మనుషులు కదా, మానవరైజింగ్ వ్యక్తిని కదా, ఏంటో తెలియదు నా బలహీనత. ఎంత ప్రయత్నం చేస్తున్నానంటే కనీసం నా భార్య పిల్లలకి నమ్మకంగా ఉండాలని, అసలు ఆ పనికి మాలని త్రాగుడికి దూరంగా ఉండాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నానంటే అసలు దాని దరిదాపులు కూడా వెళ్ళకూడదని నేను ఎంత ప్రయాసపడుతున్నానంటే నా ఫ్రెండ్స్ అందరినీ వదిలేశానండి. నేను ఆహారాత్రులు ప్రయత్నాలు చేసి ప్రార్థన చేస్తూ ఉన్నాను. కానీ తినడానే కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా ఆ బలహీనత, ఏదో ఒక బలహీన క్షణాల్లో నేను బానిస అయిపోతున్నాను. అంటే నేను అన్నాను, అయ్యా మీరు ఒప్పుకున్నారు కాబట్టి ఖచ్చితంగా దేవుడి సన్నిధిలో కనికరింపబడ్డారు, దేవుడు ఖచ్చితంగా మీకు మారు మనసు దయచేస్తాడయ్యా అని అన్న కొద్ది రోజుల్లోనే 20 భార్య భర్తలు దేవుని మందిరానికి వచ్చి చక్కగా బాప్తిసం తీసుకొని దేవుని పరిచర్యలో కొనసాగుతూ ఉన్నారు. నిజంగా ఆ 2 భార్య భర్తలు నేను చెప్పిన కొద్ది రోజులు మాట్లాడిన తర్వాత కొన్ని సంవత్సరాలు, దాదాపుగా 4 సంవత్సరాల తర్వాత నేను ఎందుకు వాళ్ళకి ఫోన్ చేయాలనిపించింది. ఫోన్ చేస్తే ఆయన పేరు డేవిడ్. ఫోన్ చేస్తే, సార్ నేను పెయింటింగ్ వర్క్ చేసేవాడిని, పెయింటింగ్ పని మానేసి దేవుని మందిరంలో నేను వాచ్మెన్గా జాయిన్ అయ్యాను సార్. అంటే నాకు జీతం ఇస్తానంటే జీతం వద్దు, నేను దేవుని మందిరంలో పనిచేస్తూ ఉన్నాను, కంటోన్మెంట్ ఏరియాలో పనిచేస్తున్నాను. చాలా సంతోషించాను. నిజంగా దేవుడు పట్టుకుంటే, దేవునికి మన తప్పిదాలు అప్పగిస్తే ఖచ్చితంగా మన జీవితాలు సరిచేసేటువంటి దేవుడు. నేను ఇంకొక వ్యక్తిని వాదించాడని చెప్పాను చూడండి. ఈ రోజుకి కూడా ఇల్లు ఒక దగ్గర ఉంటుంది, అయ్యగారు సాయంత్రానికి పిల్లలు ఈడ్చుకొని వస్తారు. రోడ్డు మీద ఎక్కడ పడిపోతాడో తెలియదు, పిల్లలు రోజు ఈడ్చుకొని రావడమే. ఒక భయకంపితమైనటువంటి వార్త ఏంటో తెలుసండి, తన భార్య విసుక్కొని వదిలేసి వెళ్ళిపోయింది. చిచి, ఇలాంటి భర్తతో ఉండే కంటే ఇంత దౌర్భాగ్య స్థితి నాకు ఎందుకు, మంచి ఉద్యోగస్తుడు వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ చేస్తే ఆవిడ అన్నది, సార్ ఇది ఒక జీవితమేనా, ఇది ఒక బ్రతికేనా, ఎందుకు సార్ అందరి దగ్గర అవమానాలు పొందుకుంటూ ఉన్నాను, దేవుని మందిరానికి వస్తే అందరూ నవ్వుతున్నారండి. చాలా మనసు నొచ్చుకొని నేను ఆ పని చేశాను. నిజంగా తప్పే నేను చేసింది, కానీ ఏం చేయమంటారు, వేరే దారి కనబడలేదు. లేవాయాలంటే కుటుంబాలు తప్పిదాలు ఒప్పుకోవాలి. దేవుని సన్నిధిలో ఒప్పుకున్నవాడు కనికరింపబడతాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఒప్పుకోవాలి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు కప్పుకొని అలా ఉంటే అది పేరుకుపోద్ది. 3వది చూడండి, ఎహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. 3వ విషయాన్ని ఇక్కడ మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ఎహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుకుంటే, అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను ఈ నీళ్లు ఊపికి తూర్పుగానున్నా సముద్రంలో పడిను. ఏమంటే సముద్రం నీళ్ళు ఎలా ఉంటాయి? ఉప్పుగా ఉంటాయి. మరి నదిలో నీళ్ళు ఎలా ఉంటాయి? మంచి నీళ్ళు ఉంటాయి. ఇప్పుడు నదిలో నీళ్ళు సముద్రంలో కలిస్తే ఏది ఉప్పుగా మారిపోద్ది? నదిలో నీళ్ళు ఉప్పుగా మారిపోతే సముద్రంలో నీళ్ళు ఉప్పుగా మారిపోతాయా? నది నీళ్ళే పాడైపోద్ది. కానీ ఇక్కడంటే మరి దైవజనుడు కొంచెం వెరైటీగా చెప్తున్నాడు. ఈ వాక్యాన్ని మరలా ఒకసారి చూడండి. 8వ వచనంలో, ఇలా నేను ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరాబలోనికి దిగి సముద్రములోకి పడిను. అప్పుడు సముద్రపు నీళ్లు మంచిగా మారిపోయాయి. ఎవరి నీళ్ళు? ఎవరి నీళ్ళు?
యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా. ఎవరా నది? యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా ఉంది. మరి పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి ప్రవేశించినప్పుడు నీ జీవితం సముద్రంలాగా ఉప్పు పట్టిపోయింది, నీ బ్రతుకు సముద్రంలాగా పాడైపోయింది. అనేక రకాలైనటువంటి వ్యర్థ పదార్థాలతో జీవితం అంతా సముద్రం ఎలాగైతే ఉప్పుగా ఉందో అలాగా నీ జీవితము అగాధం అంటే ఏమంటారంటే మన జీవితంలో నుండి ఆయన జీవితాన్ని అర్థం చేసుకోలేనండి. ఒక ఆవిడ అంటది, ఏమంటే మా ఆయన్ని అర్థం చేసుకోలేనండి, ఇన్ని సంవత్సరాలుగా కాపురం చేస్తున్నాను, సముద్రం అంత లోతైందండి మా ఆయన మనసు అన్నది. నేను అంటాను, ఆ లోతుల్లోకి దేవుని వాక్యాన్ని పంపించు, ఆ లోతుల్లోకి యేసుక్రీస్తు ప్రభుల వారిని పరిచయం చేయి, ఆ లోతుల్లోకి పరిశుద్ధాత్మ దేవుని తాకిడి తగిలితే ఆ ఉప్పు అంతా కూడా ఎలా మారిపోతాయి? మంచి నీళ్ళుగా మారిపోతాయి. హల్లెలూయా. ఇది పరిశుద్ధుడి కనుక జీవాధిపతి అయినటువంటి దేవుడు మన జీవితాలను ఆశీర్వాదకరముగా. ఈ వాక్యాలు మీరు తర్వాత చదవండి. ప్రవక్త ఏమంటాడంటే, మొట్టమొదటిగా ఆ చీలమండలం అంటారు కదా, చీలమండలం దాకా వస్తుందంట నీరు, ఆ తర్వాత మోకాళ్ళ దాకా వస్తుందంట, తర్వాత నడుం దాకా వస్తుందట, ఆ తర్వాత ఈదలేనంత లోతు ఉంటుందంట. ఈ వాక్యపు అనుభవాలు దినదినం వాక్య అనుభవంలోనికి వెళ్ళాలి. వాక్యపు లోతులోనికి వెళ్ళకుండా పబ్బం గడుపుకునే భక్తి అన్నడు చేయకూడదు. చీలమండలం దాకా వెళ్ళిందా చాలు అనుకోకూడదు భక్తి. మోకాళ్ళ దాకా వచ్చిందా చాలండి. నడుము దాకా వచ్చిందా చాలండి. ఈదలేనంత వరకు వచ్చిందా చాలండి. ఏమన్నా తెలుసా? అయ్యా, ఎంత లోతు ప్రయాణించినా మీ మాటలు ఎంతో మధురమైనవో తెలుసా, నువ్వు ఎంత గొప్ప దేవుడు తెలుసా, అయ్యా మీరు పరిశుద్ధులయ్యా, జీవాధిపతి అయినటువంటి దేవుడివి. అందుకని ఈ వాక్యాలు మీరు తర్వాత జాగ్రత్తగా చదవండి. కొంతమంది మీరు అడగొచ్చు, పాస్టర్ గారండి దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళు అందరూ మంచోలేనా, వాక్యం విన్న వాళ్ళు అందరూ మంచోలేనా, ఏదైనంత లోతులో ఉన్న వాళ్ళు అందరూ మంచోలేనా అంటే అక్కడ 2 విషయాలు తెలియజేశాడు. మీరు తర్వాత ఇంటికి వెళ్ళి తర్వాత చదవండి. అదే ఎహెజ్కేలు గ్రంథంలో 8వ వచనం నుండి 11వ వచనం వరకు చదివితే బురద ఉన్న చోట కూడా నీళ్ళు చాగుతాయట. తర్వాత అక్కడ ఏముందంటే ఊబిన చోట కూడా నీళ్ళు చాగుతాయట. ఈ బురద ఏంటో తెలుసండి? బురద మంచి నీళ్ళని తీసుకోదు, వాక్యమైనటువంటి మంచి నీళ్ళని తీసుకోదు. ఈ బురదనే ఇష్టపడుతుంది. ఊపి ఇతరులను లాగివేయడానికి చూస్తుంది. బురద ఏంటో తెలుసా? అరే అలాగే చెప్తారు పాస్టర్ గారు. బురద ఈయనంటించుకుంటాడు, ఇతరుల మీద కూడా జల్లుతాడు. ఊపి ఎలాంటిదో తెలుసా? నీతో పాటు ఇంకో 10 మందిని ఆ ఊపిలో దించేస్తావు. నువ్వు వినవు, ఇంకొకరు విన్నావు. నువ్వు బాగుపడవు, ఇంకొకరిని బాగుపడినవు. దేవుడు ఆయన పరిశుద్ధుడు అంటే పరిశుద్ధుడు ఎక్కడుంది? లోకములల్లా అలాగన్నారు కదా, ఆడెవడో అలాగన్నాడు. వాక్యం నీకేం తెలియజేస్తూ ఉంది? వాక్యం అంతా స్థిరుడిగా ఉంటే వాక్యపు లోతుల్లోకి నువ్వు వెళ్తావు. అదేమీ తెలియదు కదా, ఏ విధంగా నీ జీవితాన్ని స్థిరపరచుకోవాలనుకుంటున్నావు. నేను మరి ఇక్కడ మనం ఎంతోమంది గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు పిల్లరా జ్ఞాపకం చేసుకోండి. కొన్ని ఏరియాల్లో అంటే చాలా సందర్భాల్లో మన ఏరియాలో మాట విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనం ఎవరినైనా కోప్పడి ఎవరినైనా తిట్టామనుకుంటే ఇది బురదలాంటి స్వభావం కలిగిన వారు. అంటే వీళ్ళు ఇతరుల్ని చాలా హార్ష్గా అంటారుగా, చాలా ర్యాష్గా వారి మాట విధానం చాలా కష్టంగా ఉంటుంది. ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో మీరు ఎప్పుడైనా విన్నారా లేదు కానీ అత్త కోడలు తగ్గులు ఆడుకునేటప్పుడు ఎప్పుడైనా విన్నారా? నేను ఆ ప్రాంతంలో పనిచేసేటప్పుడు అత్త కోడలు తగ్గులు ఆడుకుంటే నేను చాలా ఆసక్తిగా చూసేవాడిని. ఇలాంటి విషయాలు నేను చాలా జాగ్రత్తగా గమనిస్తాను. అత్తగారండి, నా పదం అర్థమవుతుందండి, అత్తగారండి మీరు చాలా చెడ్డోళ్ళండి, అత్తగారండి మీ మాట విధానం బాగోలేదండి, అత్తగారండి మీరు ఎలా అండం బాగోలేదండి, అత్తగారండి. ఏమంటుంది ఆవిడ? గారండి, అత్తగారండి అంటే వాళ్ళిద్దరి మధ్య గొడవే అవుతుంది. కానీ ఆవిడేమంటుంది? సంబోధన భాష విధానము చాలా చక్కగా ఉంది. బాగున్నారండి, తిన్నారండి, ఏం చేస్తారండి అండి అంటే వారు పిలిచే విధానం. మన ఏరియాలో చూడండి, గొడవలు ఆడుకునేటప్పుడు గోల్డెన్ వర్డ్స్, ఆ పదాలు వింటే పేగులు తెగిపోతాయి. బురద, ఈ బురద దగ్గరికి మంచినీళ్ళు, ఈ నీళ్ళు ప్రవాహం, నది నీళ్ళు ప్రవహించేటప్పుడు ఆ బురద దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడదు. ఎందుకని? వీళ్ళలో ఒక బురద ఉంది. ఏ బురద? అగౌరవపరిచేటువంటి బురద, తేలికగా చూసేటువంటి బురద, ఊపి లాగేసేటువంటి బురద. వాక్యములో పెరిగేవాడిని కూడా ఊపిలోనికి లాగి కూర్చోబెడతారు. ఒక మాటలో చెప్పాలంటే నువ్వు లోకస్తుడితో స్నేహం చేస్తే లోకస్తురాలుగానే ఉంటావు. లోకస్తుడితో స్నేహం చేస్తే, ఆ బురదలో పొరిలేవాడితో స్నేహం చేస్తే నువ్వు కూడా కొన్ని దినాలకు బురదలో కలిసిపోతావు. 6 నెలలు వాడితో తిరిగితే వాడినట్టు. వాక్యం వినోడు కదా, పద కూర్చొని మాట్లాడుకుందాం, పద కూర్చుందాం, నాకు సెండ చేయవా, నాకు ఇది పంపించు, నాకు అది పంపించు, నాకు ఆ వీడియో చూపించు, నాకు ఈ వీడియో చూపించు. ఇదే ఎవరిలో బురదలో ఉండేవారు. దేవుని వాక్యములో పెరిగేవాళ్ళు ఇలా ఉండరు. వాక్యం కొరకు తహతలాడుతూ, ప్రార్థన కొరకు తహతలాడుతూ, దేవుని సన్నిధిలో ఒక క్షణమైన గడపాలని ఎంత దూరంలో పరిగెత్తుకొని వస్తారు. ఇది నది ప్రవాహము.
ఎంత సముద్రం లాంటి ఉప్పు లాంటి జీవితమైనా మంచిగా మారే అవకాశం. మనం ఏం చేస్తాం తెలుసా? సముద్రమే, ఎప్పుడూ సముద్రమే, అక్కడక్కడ పక్కన గడిపే జీవితాలే, బురదలో పొరలే జీవితాలే. నేను అంటాను, నువ్వు వాక్యానుసారంగా పెరిగే కుమార్తెవైతే వాక్యానుసారమైన స్నేహితులతో స్నేహం చెయ్యి. లోకస్తులతో నీకే పని? పౌలు అంటాడు, లోకస్తులతో బిర్యానీకి సంబంధం ఏంటి? ఏమండి, దేవుని బిడ్డలకి విగ్రహారాధనలతో సంబంధం ఏంటి? కొన్ని దినాలకి సరదాగా వస్తావా అంటాడు, సరదాగా వెళ్తావు, పక్కన నిలబడి చాలు నేను అన్నీ చేస్తానంటాడు. కొన్ని దినాలకి నాతో వచ్చావు కదా, మరి ఎక్కడ దాకా వచ్చావు కదా, లోనకి రా అంటాడు. లోనకి వచ్చావు కదా, ఇది పట్టుకో అంటాడు. సరే ఇది పట్టుకున్నా కదా, కొబ్బరికాయ కొట్టు అంటాడు. సొలొమోను బతుకు అలాగే కాలిపోయింది. ఇజ్రాయేల్ ప్రజలకు ఎన్నో రాజు? 3వ రాజు అండి. 40 సంవత్సరాల పరిపాలన కర్త తగలడిపోయింది. ఏమన్నారు తెలుసు? ఒక ఆవిడ వచ్చానది, నేనంటే నీకు ఇష్టం లేదా? అరే అమ్మ, నువ్వంటే ఇష్టం లేకపోతే ఐగుప్తు నుంచి నేను తెచ్చుకున్నది అందుకే కదా అంటే, నిజం చెప్పు అని అంటే, అరే నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీకోసం నా ప్రాణమే ఇచ్చేస్తాను అన్నాడు సొలొమోను. ప్రాణం అవసరం లేదు కానీ నేను మొక్కే దేవతకి దండం పెట్టు. అరే అలా కుదరదంటే, అయితే నువ్వు నాతో మాట్లాడుతుంది. అలాగే అలా కుదురుతుంది. నేను నిన్ను ఇష్టపడ్డాను కదా, దండం పెడతావా, నన్ను వదిలేస్తావా? తప్పుతుందా? ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదు కదా. అప్పుడు ఏం చేశాడంటే దేవాది దేవుడిని పక్కన పెట్టాడు. ఎవరిని మొక్కాడు? ఈరోజు నీ స్నేహం ఎవరితో ఉంది? ఏమంటారు? మా బెస్ట్ ఫ్రెండ్ అండి, ఆ ఫ్రెండ్ లేకపోతే మేము ఉండలేమండి. కొన్ని దినాలకి తీసుకెళ్ళి లోకంలో కలిపేస్తారండి. అప్పుడు దేవుని సన్నిధిలో చేతులు కట్టుకొని నిత్య నరకానికి వారసులు అయిపోతారు. సొలొమోను కంటే మనం గొప్పోళ్ళమి. స్నేహము, లోక స్నేహము దేవునికి వైరము. లోక స్నేహము పతనావస్థకు నడిపిస్తుంది. బురద, ఆ బురద వాక్యానికి దూరం చేసేస్తుంది. గమనించండి, ఇక్కడ అంటున్నారు, ఆ నది అనే వాక్యము ప్రవహిస్తున్నప్పుడు ఆ ప్రవాహంలో మనం కొట్టుకుపోయేవారుగా ఉండాలి. అయ్యా నా జీవితాన్ని కడగవా, నా జీవితాన్ని బాగు చేయవా, నా కుటుంబాన్ని కడగవా, నా బిడ్డలను కడగవా అడిగితే దేవుడిని జీవితాన్ని కడగబోతూ ఉన్నాడు. ఇంత గొప్ప దేవుడు. అందుకనే ఈ టైటిల్కి నేనేమన్నానంటే, ఉన్నాడా ఇలాంటి వారు లోకంలో ఎక్కడైనా? అసాధ్యమే. ఎన్ని రకాలుగా అన్ని ఆటుపోటులు ఎదుర్కొని శ్రేష్టమైన వాడిగా, పరిశుద్ధుడిగా పేరు పెట్టుకుని జీవించగలిగే దేవుడు ఎవరైనా ఉన్నారా అంటే అది నేను ఆరాధించేటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవాది దేవుడు. ఏ దృక్పథంతో దేవుని సన్నిధికి వస్తున్నారు, ఎలాంటి మనస్తత్వాలతో ఆయన పాద సన్నిధిలో ఉంటున్నారు. పిల్లరా, ఒక్క మాట జ్ఞాపకం చేస్తా. మీ ముందు ఉంచబడిన ఈ బల్ల ఆయన పరిశుద్ధ రక్తము, ఆయన పరిశుద్ధ శరీరము అపవిత్రమైనది కాదు, నిష్కలంకమైనది కాదు, మరి కల్మసమైనది కాదు, నిష్కలంకమైనది, శ్రేష్టమైనది, పవిత్రమైనది. అంత గొప్ప రక్తాన్ని సేవించడానికి సిద్ధంగా ఉన్నారు. అంత గొప్ప శరీరమును తాకడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే, మనం బలహీనులమే, ఎవరు పరిశుద్ధులం కాదు, బలహీనతలు ఉన్నాయి. శరీరంతో పాపం చేయకపోవచ్చు, మన చూపు ద్వారానో, మనస్సు ద్వారానో, ఆలోచనల ద్వారానో, తలపుల ద్వారానో, ఇతరులతో సంభాషణ చేసేటువంటి విధానంలోనో ఖచ్చితంగా ఏదో విషయంలో పడిపోయి ఉంటాం. ఒక్కటి చెప్పండి, ప్రవక్త అని ఎస్ఐ చెప్పాడు, అయ్యా నేను అపవిత్రునయ్యా, అపవిత్రమైన కదవులు గలవాడిని, నువ్వు పరిశుద్ధుడు అని నేను గుర్తెరిగానయ్యా. యోహాను గారు చెబుతూ ఉన్నారు, అయ్యా నీ వంటి పరిశుద్ధుడు ఎవరు లేరు, నీలో పాపము లేదని నేను గమనించాను, నీలో పాపం లేదయ్యా. మోషే అంటాడు, వేలుపులు నీ వంటి వాడు ఎవరు కూడా లేరు. అన్నమ్మ తల్లి అంటుంది, అయ్యా నీ వంటి పరిశుద్ధ దేవుడు ఎవరు లేరు. మరి మనం ఏం చెప్పగలుగుతున్నాం? చెప్పినంత వరకు ఓకే, మరి మనం ఏం పాటించగలుగుతున్నాం? సమయాలు పాటించాడు, తన జీవితాన్ని కాపాడుకొని వెనకట్టు. మనం ఏమైనా చేయగలుగుతున్నామా? ప్రార్థన చేసుకుందాం. బలను సమీపించబోతూ ఉన్నాం కొద్ది నిమిషాలు. అయ్యా నీ వంటి పరిశుద్ధ దేవుడు లోకములు ఎవరు లేరయ్యా, నీ వంటి గొప్ప దేవుడు ఈ లోకములో మరొకరు లేరు. అయ్యా ఈ ఉదయకాల సమయం ముందు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. అయ్యా ఉదయకాల సమయం ముందు మీ నామమును కనపరచడానికి, మీ నామమును స్తుతించడానికి మాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి మీకే మహిమ చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. అయ్యా ఇది ఉదయకాల సమయం ముందు మీరు పరిశుద్ధుడు ప్రభా, జీవాధిపతి. అయ్యా మీరు పరిశుద్ధుల కనుక మమ్మల్ని పరిశుద్ధులుగా ఉండమంటూ ఉన్నారు. తండ్రి బాలను సమర్పించడానికి సిద్ధంగా ఉంటూ ఉన్నాం. ఆ పవిత్రను విడిచిపెట్టి ప్రభా ఎదుగుతున్న మాలో ఉన్న లోపాలను సరి చేసుకోవడానికి మరొక చక్కటి అవకాశం ఇచ్చిన రీతిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ కూడా వచ్చిన బిడ్డలందరినీ దీవించమని యేసు నామములో ప్రార్థించడానికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూర్చో.